మీ బీరువాలో ఈ 3 వస్తువులు పెడితే వల్ల ఇక లక్ష్మీదేవి మీ ఇంటిని వీడదు. డబ్బు నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక కథ కాదు. ఇది మన సనాతన ధర్మంలో మన పెద్దలు ఆచరించి తరతరాలుగా గోప్యంగా ఉంచిన ఒక అద్భుతమైన రహస్యం. చాలామంది అడుగుతుంటారు, అమ్మా, మేము ఎంతో కష్టపడుతున్నాము, రాత్రింబవళ్లు చెమట చిందిస్తున్నాము, కాని చేతిలో చిల్లిగవ్వ నిలవడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే నీళ్లలా ఖర్చయిపోతోంది. బీరువా తెరిచి చూస్తే ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తోంది. మా ఇల్లు లక్ష్మీదేవి కటాక్షానికి నోచుకోవడం లేదా? అసలు మేం చేస్తున్న తప్పు ఏంటి అని ఎంతో ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారందరికోసమే ఈ విశేషమైన కథనం. మన ఇంట్లో ఉండే బీరువా కేవలం వస్తువులు దాచుకునే పెట్టె కాదు, అది సాక్షాత్తు కుబేరస్థానం. అటువంటి బీరువాలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 పవిత్రమైన వస్తువులను కనుక మీరు పెడితే ఇక దారిద్ర్యం అనే మాటే మీ ఇంటి దరిదాపుల్లోకి రాదు. సాక్షాత్తు ఆ శ్రీమహాలక్ష్మి అమ్మవారు మీ బీరువాలో తిష్టవేసుకుని కూర్చుంటుంది. మరి ఆ 3 వస్తువులు ఏంటి? వాటిని ఎలా పెట్టాలి అనే విషయాలు తెలుసుకునే ముందు మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం గోదావరి నదీ తీరంలో పచ్చని ప్రకృతి ఒడిలో శ్రీపురం అనే ఒక చిన్న అగ్రహారముండేది. ఆ ఊరి పేరుకు తగ్గట్టే అక్కడ సిరిసంపదలకు కొదవ ఉండేది కాదు. కాని విధి విచిత్రమేమిటంటే ఆ ఊరిలో అత్యంత ధార్మికుడు, సత్యవర్తనుడు అయిన రాఘవయ్య అనే గృహస్థుడు మాత్రం తీరని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండేవాడు. రాఘవయ్య, అతని భార్య సావిత్రమ్మ ఇద్దరు అన్యోన్య దాంపత్యానికి నిలువుటద్దాలు. తెల్లవారుదామున కోడి కూయక ముందే లేచి ఆ చల్లటి నదిలో స్నానం ఆచరించి తడి బట్టలతో ఇంటికి వచ్చి తులసి కోట ముందు దీపం పెట్టనిదే మంచినీళ్లు కూడా ముట్టుకునేవారు కాదు ఆ దంపతులు. అంతటి నిష్ఠాగరిష్ఠులు వారు. ఒకరోజు కార్తీకమాసం సోమవారం నాడు ఆకాశం ఇంకా నక్షత్రాలతో నిండి ఉండగానే సావిత్రమ్మ నిద్రలేచింది. చల్లటిగాలికి తోటలోని పారిజాత పూలు రాలి నేలంతా తెల్లటి తివాచీ పరిచినట్లుగా ఉంది. ఆ సుగంధం మనసును ఎంత ఆహ్లాదపరుస్తున్నా సావిత్రమ్మ మనసులో మాత్రం ఏదో తెలియని దిగులుగుడు కట్టుకుని ఉంది. ఆమె పెరట్లోకి వెళ్లి రాగి చెంబుతో నీళ్లు తెచ్చి తులసి మొక్కకు పోస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. తల్లీ తులసమ్మా, మా పూజలో లోపమా, లేక మా ప్రారబ్ధమా? ఎందుకీ కష్టాలు? చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పులవాళ్లు ఇంటిమీదకు వచ్చి నిలదీస్తుంటే నా భర్త తలదించుకుని నిలబడడం నేను చూడలేకపోతున్నాను. ఆయన పరువు, ప్రతిష్టలే నాకు 10,000. కాని ఈరోజు పరిస్థితి చూస్తే రేపుపూట గడవడం కూడా కష్టంగా ఉంది. మా ఇంటి బీరువా ఎప్పుడు వెక్కిరిస్తున్నట్లే ఖాళీగా తెరుచుకుని ఉంటుంది తప్ప అందులో లక్ష్మీదేవి నిలవడం లేదేం తల్లీ అని ఆవేదనగా వేడుకుంది. అంతలో లోపలినుంచి రాఘవయ్య దగ్గుతూ బయటకు వచ్చాడు. ఆయన ముఖంలో మునుపటి తేజస్సు తగ్గపోయి కళ్ల కింద నల్లటి వలయాలు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. భార్య కన్నీళ్లు తుచ్చుకోవడం చూసి ఆయన గుండె కలుక్కుమంది. సావిత్రీ, ఎందుకమ్మా ఆ కన్నీళ్లు? ఈశ్వరుడు ఉన్నాడు కదా, మన ధర్మం మనల్ని కాపాడుతుంది అని ధైర్యం చెప్పబోయాడు రాఘవయ్య. ధైర్యం మాటలకే బాగుంటుంది అండి, కాని వాస్తవం నిప్పులాంటిది కదా. నిన్న ఆ వడ్డీ వ్యాపారి సుబ్బారావుగారు పంపిన మనిషి వచ్చి ఈ వారంలోగా అసలు వడ్డీ కట్టకపోతే ఇంటిని వేలం వేస్తామని బెదిరించి వెళ్లాడు. ఈ ఇల్లు మామగారు మనకు ఇచ్చిన ఆస్తి. దీన్ని పోగొట్టుకుంటే మనం పితృదేవతలకు ఏం సమాధానం చెప్తాం అని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. రాఘవయ్య నిట్టూర్చాడు. ఆయనకు తెలుసు పరిస్థితి చేయి దాటిపోయిందని. ఆయన గదిలోకి వెళ్లి పాతకాలం నాటి ఆ పెద్ద టేకు చెక్క బీరువాను తెరిచాడు. ఆ బీరువా తలుపులు తెరుచుకుంటే వచ్చే కిర్రు శబ్దం ఆ నిశ్శబ్దంలో వినబడింది. లోపల అరలన్నీ వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, వెండి కుంకుమ బరినెలతో కళకళలాడే ఆ బీరువా ఇప్పుడు నిస్తేజంగా, నిస్సారంగా ఉంది. కేవలం కొన్ని పాత కాగితాలు, చిరిగిపోయిన సంచులు తప్ప అందులో ఏమీ లేవు. ఆ దృశ్యం చూసి రాఘవయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన నెమ్మదిగా పూజగదిలోకి వెళ్లి స్వామివారి పటం ముందు కూర్చున్నాడు. గంధపు కడ్డీల పొగ ఆ గది అంతా అలుముకుని ఒక ఆధ్యాత్మిక భావనను కలిగస్తోంది.
గంట మోగస్తూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కాని మనసు లగ్నం కావడం లేదు. ఏమిటి లోపం? ఎక్కడ తప్పు జరుగుతోంది? లక్ష్మీదేవి ఎందుకు మా ఇంటి గడప దాటి లోపలికి రావడం లేదు? ఒకవేళ వచ్చినా ఎందుకు నిలవడం లేదు? అనే ప్రశ్నలు ఆయన మెదడును తొలిచేస్తున్నాయి. సరిగ్గా ఆ సమయానికి ఇంటి బయట గేటు దగ్గర ఒక గంభీరమైన గొంతు వినిపించింది. భవతి భిక్షాం దేహి అన్న పిలుపు కాదు అది. నారాయణ హరి, నారాయణ హరి అంటూ ఒక దివ్యమైన నామస్మరణ వినిపించింది. సావిత్రమ్మ ఉలిక్కిపడి కొంగు సరిచేసుకుంటూ బయటకు వచ్చింది. గుమ్మం ముందు ఒక వృద్ధ సన్యాసి నిలబడి ఉన్నారు. ఆయన ముఖం సూర్యబింబంలా వెలిగిపోతోంది. చేతిలో కమండలం, మెడలో రుద్రాక్షమాలలు, నుదుట విభూతి రేఖలతో సాక్షాత్తు ఆ పరమశివుడే దిగివచ్చాడా అన్నట్లుగా ఉంది ఆయన తేజస్సు. ఆయన కళ్లలో ఏదో తెలియని కాంతి, పెదవులపై చిరునవ్వు ఉన్నాయి. సావిత్రమ్మ ఆయన్ను చూడగానే అప్రయత్నంగా చేతులు జోడించింది. స్వామీ, రండి, లోపలికి రండి అని ఆహ్వానించింది. ఆ సన్యాసి లోపలికి అడుగుపెట్టగానే ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయినట్లు అనిపించింది. అప్పటివరకు ఉన్న ఆగుబులు, చీకటి మాయమై ఏదో తెలియని సానుకూల శక్తి ఆవరించినట్లుగా సావిత్రమ్మకు అనిపించింది. రాఘవయ్య కూడా పూజగదిలోనుంచి బయటకు వచ్చి ఆ సన్యాసి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. దీర్ఘాయుష్మాన్ భవ, సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు ఆ స్వామివారు. ఆ మాట వినగానే రాఘవయ్య మనసులో బాధ కట్టలు తెంచుకుంది. ఐశ్వర్యమా స్వామీ? మా జాతకంలో ఆ మాటే లేదేమో. ఉన్నదంతా కరిగపోయింది, మిగిలింది కేవలం అప్పులు, అవమానాలే అని వాపోయాడు. ఆ సన్యాసి చిరునవ్వుతో రాఘవయ్య వైపు, ఆ పక్కనే ఉన్న ఖాళీ బీరువా వైపు ఒకసారి చూశారు. ఆయన చూపు ఆ బీరువా మీద పడగానే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆయన లేచి నెమ్మదిగా ఆ బీరువా దగ్గరకు వెళ్లారు. బీరువాను తాకి కళ్ళు మూసుకుని కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్దంలో రాఘవయ్య, సావిత్రమ్మల గుండెచప్పుడు వారికి స్పష్టంగా వినిపిస్తోంది. స్వామివారు ఏం చెబుతారో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొద్ది క్షణాల తర్వాత సన్యాసి కళ్ళు తెరిచి గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు. రాఘవయ్యా, నువ్వు ధర్మం తప్పనివాడివి, సత్యం పలికేవాడివి. అయినా దరిద్రం నిన్ను ఎందుకు పట్టిపీడిస్తోందో తెలుసా? లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉండదు. ఆమెను బంధించి ఉంచాలంటే కేవలం భక్తి ఉంటే సరిపోదు, యుక్తి కూడా కావాలి. ముఖ్యంగా కుబేరస్థానమైన ఈ బీరువా విషయంలో మీరు చేస్తున్న కొన్ని పొరపాట్లు, అలాగే మీరు విస్మరించిన కొన్ని నియమాలే మీ ఈ దుస్థితికి కారణం. ఆ మాటలకు దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. మేము చేస్తున్న పొరపాట్లా? స్వామీ, మాకు తెలియక ఏమైనా అపచారం జరిగిందా? దయచేసి సెలవివ్వండి. మా ఇంటిని, మా వంశాన్ని కాపాడండి అని వేడుకున్నారు. అప్పుడు ఆ సన్యాసి వారి వంక కరుణగా చూసి, నాయనా, లక్ష్మీదేవికి ఇష్టమైనవి, ఆమెను ఆకర్షించేవి కొన్ని విశేషమైన వస్తువులు ఉన్నాయి. అవి సామాన్యమైనవిగా కనిపించవచ్చు, కాని వాటిలో దాగ ఉన్న శక్తి అనంతం. మీ బీరువా ఇప్పుడు నిస్తేజంగా ఉంది. దానికి ప్రాణం పోయాలి అంటే నేను చెప్పే ఆ 3 వస్తువులను నేను చెప్పిన పద్ధతిలో ఆ బీరువాలో స్థాపించాలి. అప్పుడు చూడు, నీ బీరువాలో డబ్బు ఎలా పొంగపొర్లుతుందో అని చెప్పారు. ఆ మాట వినగానే సావిత్రమ్మ కళ్లలో ఆశ చిగురించింది. ఏమిటి స్వామీ ఆ 3 వస్తువులు? మా ప్రాణాలు పోయినా సరే వాటిని సంపాదిస్తాము అని అడిగింది. సన్యాసి చిరునవ్వు నవ్వి, అవి ఎక్కడో హిమాలయాల్లో దొరికేవి కావు తల్లీ. కాని వాటిని సేకరించడంలో, బీరువాలో పెట్టడంలోనే అసలైన రహస్యం దాగ ఉంది. మొదటి వస్తువు గురించి చెబుతాను వినండి అంటూ ఆయన తన జోలెలోనుంచి ఒక చిన్న వస్త్రాన్ని బయటకు తీశారు. ఆ వస్త్రాన్ని చూడగానే రాఘవయ్యకు, సావిత్రమ్మకు ఏదో తెలియని ప్రకంపనలు కలిగాయి. ఇంతకీ ఆ సన్యాసి తీసిన వస్తువు ఏమిటి? ఆయన చెప్పబోయే ఆ 3 రహస్య వస్తువులు వారి తలరాతను ఎలా మార్చబోతున్నాయి? సన్యాసి చేతిలో ఉన్న ఆ వస్త్రాన్ని చూడగానే రాఘవయ్యకు, సావిత్రమ్మకు ఏదో తెలియని ప్రకంపనలు కలిగాయి. ఆ వస్త్రం సాదాసీదా వస్త్రంలా లేదు. అది పసుపు రంగులో కాకుండా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంది. దానిపై ఎర్రటి కుంకుమతో వేసిన స్వస్తిక్ గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సన్యాసి,
ఇది మామూలు వస్త్రం కాదు నాయనా. దీన్ని లక్ష్మీపీకం అని పిలుస్తారు. కాని అసలైన రహస్యం ఈ వస్త్రంలో లేదు. ఇందులో మనం చుట్టిపెట్టబోయే ఆ మొదటి వస్తువులో ఉంది అని చెప్పారు. రాఘవయ్య, సావిత్రమ్మ ఇద్దరూ ఆసక్తిగా ఆయన వైపు చూశారు. సన్యాసి మెల్లగా, మొదటి వస్తువు గోమతీ చక్రం అని చెప్పారు. గోమతీ చక్రమా అని ఆశ్చర్యంగా అడిగింది సావిత్రమ్మ. అవి పూజా సామాగ్రి కొట్లలో దొరుకుతాయి కదా స్వామీ, వాటికి ఇంత శక్తి ఉందా? సన్యాసి చిరునవ్వుతో, సావిత్రీ, అంగడిలో దొరికే రాయికి, గర్భగుడిలో ఉండే విగ్రహానికి తేడాలేదా? అలాగే మనం ఏ భావంతో, ఏ ముహూర్తంలో, ఏ విధివిధానంతో ఒక వస్తువును స్వీకరిస్తామో దానిని బట్టిదాని శక్తి మారుతుంది. గోమతీ చక్రం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి సుదర్శన చక్రానికి ప్రతిరూపం. ఇది సముద్రగర్భంలో గోమతి నదిలో లభించే ఒక అపురూపమైన శిల. దీనికి సహజంగానే రక్షణ కల్పించే శక్తి, ఆకర్షణ శక్తి ఉంటాయి. కాని దీనిని మన బీరువాలో పెట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిని పాటించాలి అని వివరించారు. అది ఎలా స్వామీ? అని అడిగాడు రాఘవయ్య తన చేతులు జోడించి వినయంగా. ముందుగా శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం ఆచరించాలి. 11 గోమతీ చక్రాలను సేకరించుకోవాలి. వాటిని ఆవు పాలతో, గంగాజలంతో శుద్ధి చేయాలి. ఆ తరువాత ఒక పసుపు పచ్చని పట్టువస్త్రం తీసుకుని, నేను చూపించిన ఈ వస్త్రం లాంటిది, దానిపై కుంకుమతో అష్టదల పద్మాన్ని చిత్రించాలి. ఆ పద్మం మధ్యలో ఈ 11 గోమతీ చక్రాలను ఉంచాలి. కాని ఇక్కడే ఒక కిటుకు ఉంది అని స్వామివారు కాసేపు ఆగి వారి కళ్లలోకి చూశారు. ఆ నిశ్శబ్దంలో ఆ గదిలో ఉన్న దీపపు కాంతి గాలికి రెపరెపలాడుతోంది. స్వామివారి మాటలు వినడానికి రాఘవయ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ కిటుకు ఏమిటంటే అని సన్యాసి కొనసాగించారు. కేవలం గోమతీ చక్రాలు పెడితే సరిపోదు. వాటితోపాటు ఒక వెండి నాణేన్ని, కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా ఆ వస్త్రంలో వేయాలి. పచ్చ కర్పూరం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన సుగంధ ద్రవ్యం. దాని వాసన ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఆకర్షితురాలవుతుంది. వెండి నాణెం చంద్రునికి ప్రతీక. చంద్రుడు మనస్కు కారకుడు, అంతేకాకుండా లక్ష్మీదేవికి సోదరుడు. సముద్రమథనంలో చంద్రుడు, లక్ష్మీ ఇద్దరు పుట్టారు కదా. కాబట్టి ఎక్కడైతే సోదరుడు ఉంటాడో అక్కడికి సోదరి తప్పక వస్తుంది. ఈ మూడింటిని, గోమతీ చక్రాలు, వెండి నాణెం, పచ్చకర్పూరం కలిపి ఆ వస్త్రంలో మూట కట్టాలి. ఆ మూటను సాంబ్రాణి పొగవేసి మహాలక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజించాలి. ఆ తర్వాతే బీరువాలో పెట్టాలి. ఆయన చెప్పే విధానం వింటుంటేనే రాఘవయ్యకు సగం దారిద్ర్యం పోయినట్లు అనిపించింది. ఇంత చిన్న పరిహారంలో ఇంతటి గూఢార్థముందా అని ఆశ్చర్యపోయాడు. అయితే స్వామీ, ఇది ఎక్కడ పెట్టాలి? బీరువాలో ఎక్కడైనా పెట్టవచ్చా? అని సావిత్రమ్మ అడిగింది. అదే అసలైన విషయం అన్నారు స్వామివారు గంభీరంగా. బీరువాలో మనం డబ్బు దాచేయారని తిజోరీ అంటాం. ఆ అర ఎప్పుడూ నైరుతి మూలలో ఉండటం శ్రేష్టం. ఈ మూటను ఆ అరలో, అన్నింటికంటే అడుగున, వెనుక వైపున పెట్టాలి. దానిమీద మనం దాచుకునే డబ్బు, నగలు పెట్టాలి. ఎందుకంటే ఇది ఒక అయస్కాంతం లాంటిది. ఇది కింద ఉండి పైన ఉన్న సంపదను పట్టి ఉంచుతుంది, బయటకు పోనివ్వదు. అలాగే బయట ఉన్న సంపదను లోపలికి ఆకర్షిస్తుంది. రాఘవయ్య ఆనందంతో, తప్పకుండా చేస్తాం స్వామీ, ఈ శుక్రవారమే దీనిని ఆచరిస్తాం. మరి రెండవ వస్తువు ఏమిటి? అని అడిగాడు. ఆయనలో ఉత్సుకత అంతకంతకూ పెరుగుతోంది. సన్యాసి తన జోలెలోనుంచి మరొక చిన్న డబ్బాను బయటకు తీశారు. అది చూడటానికి చాలా పాతగా, చెక్కతో చేసిన చిన్న భరణిలా ఉంది. ఆయన దాని మూత తెరిచారు. వెంటనే ఆగది అంతా ఒక రకమైన భాటైన, పవిత్రమైన సువాసన వ్యాపించింది. అది మనం నిత్యం వాడే సెంట్ల వాసన కాదు, అడవుల్లో పెరిగే మూలికల వాసన. ఇది హతాజోడి అనే ఒక అరుదైన వనమూలిక అని పరిచయం చేశారు స్వామివారు. ఆ పేరు వినగానే రాఘవయ్యకు ఏమీ అర్థం కాలేదు. హతాజోడి అంటే ఏమిటి స్వామీ? మేమెప్పుడూ వినలేదు అన్నాడు. ఇది సామాన్యులకు దొరకడం కష్టం నాయనా. మధ్యప్రదేశ్లోని అటవీ ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇది చూడటానికి 2 చేతులు నమస్కారం చేస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే దీనిని హతాజోడి
అంటారు. ఇది సాక్షాత్తు చాముండేశ్వరీ దేవి స్వరూపం. దీని శక్తి అమోఘం. ఇది ఉన్న ఇంట్లో శత్రుబాధలు, నరదిష్టి, రుణ బాధలు ఉండవు. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి, డబ్బు నిలవని వారికి ఇది ఒక వరం. సన్యాసి ఆ మూలికను బయటకు తీసి చూపించారు. నిజంగానే అది 2 చిన్న చేతులు ముడుచుకుని నమస్కారం చేస్తున్నట్లుగా ఉంది. దాని ఆకారం చూసి సావిత్రమ్మ భక్తిభావంతో చేతులు జోడించింది. దీన్ని ఎలా వాడాలి స్వామీ? అని అడిగింది. దీనిని నేరుగా బీరువాలో పెట్టకూడదు. ఇది చాలా ఉగ్రమైన శక్తి కలిగినది. దీనిని శాంతింపజేయాలి. ముందుగా దీనిని నువ్వుల నూనెలో 3 రోజులు నానబెట్టాలి. ఆ తర్వాత సింధూరంతో దీనికి అభిషేకం చేయాలి. పూర్తిగా ఎర్రటి సింధూరంలో మునిగిపోవాలి. అప్పుడు అది చాముండా దేవి శక్తిని సంతరించుకుంటుంది. ఆ తర్వాత దీనిని ఒక చిన్న వెండి డబ్బాలో పెట్టి దానితోపాటు కొన్ని లవంగాలు, యాలకులు వేసి మూత పెట్టాలి. ఈ డబ్బాను బీరువాలో లాకర్ లో పెట్టాలి. ఇది పెడితే ఏమవుతుంది స్వామీ? అని రాఘవయ్య అడిగాడు. ఇది పెడితే నీకు రావాల్సిన బాకీలు, నువ్వు ఇచ్చిన అప్పులు, ఎప్పుడో పోయాయని వదిలేసుకున్న డబ్బులు కూడా తిరిగి నీ దగ్గరకు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు ఆగిపోతాయి. అనవసరమైన ఖర్చులు, ఆసుపత్రి పాలయ్యే ఖర్చులు తగ్గిపోతాయి. అంటే నీ సంపాదనకు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అని వివరించారు స్వామివారు. రాఘవయ్యకు తన చెవులను తానే నమ్మలేనంత ఆశ్చర్యం వేసింది. ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిందంతా ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతోంది. బహుశా ఇలాంటి రక్షణ లేకపోవడం వల్లేనేమో అనుకున్నాడు. స్వామీ, అద్భుతం! ఈ 2 వస్తువులే ఇంత శక్తివంతంగా ఉంటే ఇక 3వ వస్తువు ఇంకెంత గొప్పదే ఉంటుందో తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. దయచేసి ఆ 3వ రహస్యం కూడా సెలవివ్వండి అని వేడుకున్నాడు రాఘవయ్య. సన్యాసి ఒక్కసారి గట్టిగా నవ్వారు. ఆయన నవ్వులో ఒక నిగూజ్యమైన అర్థముంది. నాయనా రాఘవయ్యా, మొదటి 2 వస్తువులు సంపదను ఆకర్షించడానికి, రక్షించడానికి. కాని ఈ 3వ వస్తువు నీ బీరువాలో ఉన్న దారిద్ర్యాన్ని శాశ్వతంగా తరిమికొట్టి, తరతరాలకు సరిపడా ఐశ్వర్యాన్ని స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది సాక్షాత్తు కుబేరుడికి అత్యంత ప్రీతిపాతమైనది. చెప్పబోతూ ఆయన ఒక్కసారి ఆగారు. బయట ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గాలి వేగంగా వీయడం మొదలైంది. కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ మార్పును గమనించిన సన్యాసి, సమయం ఆసన్నమైంది. ఈ 3వ వస్తువు గురించి చెప్పే ముందు మీరు ఒక ప్రమాణం చేయాలి అన్నారు గంభీరంగా. రాఘవయ్య, సావిత్రమ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏమిటి స్వామీ ఆ ప్రమాణం? అని అడిగారు వణుకుతున్న స్వరంతో. ఈ 3వ వస్తువు గురించి తెలిసిన తర్వాత దీనిని మీరు స్వార్థానికి వాడకూడదు. దీనివల్ల వచ్చే సంపదలో కొంత భాగం ధర్మ కార్యాలకు, పేదలకు అన్నదానానికి వినియోగించాలి. అలా చేస్తామని మాటిస్తేనే ఆ రహస్యం చెబుతాను అన్నారు స్వామివారు. తప్పకుండా స్వామీ. మాకు కడుపు నిండా తిండి ఉంటే చాలు, మిగతాది 10 మందికి పంచడానికే ఉపయోగస్తాం. మాటిస్తున్నాం అని రాఘవయ్య నీళ్లున్న చేతితో ప్రమాణం చేశాడు. అప్పుడు సన్యాసి, సరే, వినండి. ఆ 3వ వస్తువు అంటూ తన కమండలం వైపు చేయి చాచారు. ఆ క్షణంలో వారి ఇంటి గుమ్మం దగ్గర ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఎవరో తలుపును గట్టిగా బాదుతున్నారు. రాఘవయ్యా, బయటకు రా, ఈరోజుతో నీ గడువు తీరిపోయింది అంటూ ఒక కర్కశమైన గొంతు వినిపించింది. అది వడ్డీ వ్యాపారి సుబ్బారావు గొంతు. రాఘవయ్య గుండె జారిపోయింది. సరిగ్గా రహస్యం తెలుసుకునే సమయానికి ఈ అవాంతరమేమిటి? ఇప్పుడు బయటకు వెళ్తే ఏం జరుగుతుంది? స్వామివారు చెప్పేది ఆగపోతుందా? రాఘవయ్య గుండె జారిపోయింది. సరిగ్గా రహస్యం తెలుసుకునే సమయానికి ఈ అవాంతరమేమిటి? ఇప్పుడు బయటకు వెళ్తే ఏం జరుగుతుంది? స్వామివారు చెప్పేది ఆగపోతుందా? అని భయపడ్డాడు. బయట సుబ్బారావు అరుపులు ఇంకా పెరుగుతున్నాయి. ఏమయ్యా రాఘవయ్యా, లోపల దాక్కుంటే సరిపోతుందా? బయటకు రా. ఈ ఇల్లు ఈరోజే ఖాళీ చేయాలి. లేకపోతే నా మనుషులతో సామాన్లన్నీ రోడ్డుమీద పారేయిస్తా అంటూ వికృతంగా అరుస్తున్నాడు. రాఘవయ్య దీనంగా సన్యాసి వైపు చూశాడు. ఆయన ముఖంలో ఇసుమంత కూడా ఆందోళన లేదు.
ప్రశాంతంగా చిరునవ్వుతోనే ఉన్నారు. వెళ్ళు నాయనా. వచ్చిన అతిథిని నిరీక్షింపజేయకూడదు. అతనికి సమాధానం చెప్పిరా. అంతలోపు నేను ఇక్కడే ధ్యానం చేసుకుంటాను అని చెప్పారు. రాఘవయ్య వణుకుతున్న కాళ్లతో బయటకు వెళ్లాడు. సావిత్రమ్మ భయంతో గడప వెనుక నక్కి చూస్తోంది. బయట సుబ్బారావుతో పాటు నలుగురు కండల మనుషులు ఉన్నారు. రాఘవయ్యను చూడగానే సుబ్బారావు వ్యంగ్యంగా నవ్వాడు. ఏమయ్యా ధర్మారావు, గడువు ముగసింది. వడ్డీతో సహా డబ్బు కడతావా, లేక ఇల్లు నా పేరు రాస్తావా అని అడిగాడు. రాఘవయ్య చేతులు జోడించి, అయ్యా సుబ్బారావుగారు, నా పరిస్థితి మీకు తెలిసిందే కదా. ఈ ఒక్కసారికి కనికరించండి. మా ఇంట ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన వెళ్లగానే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. ఓహో, ఇంట్లో ఎవరో బాబాగారు ఉన్నారా? ఆయన మంత్రం వేస్తే డబ్బులు రాలుతాయా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు రాఘవయ్యా. నాకు కావాల్సింది డబ్బు. ఇప్పుడే, ఇక్కడే అని గర్జించాడు సుబ్బారావు. ఆ అరుపులకు లోపల ధ్యానంలో ఉన్న సన్యాసి కళ్ళు తెరిచారు. ఆయన నెమ్మదిగా లేచి బయటకు వచ్చారు. ఆయన రాకతో అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. సుబ్బారావు కూడా ఆ సన్యాసి తేజస్సు చూసి కాసేపు నోరు మూసుకున్నాడు. స్వామివారు సుబ్బారావు వైపు తీక్షణంగా చూసి, సుబ్బారావ్, లక్ష్మీదేవి ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు. ఈరోజు నీది, రేపు మరొకరిది. ఒక సద్బ్రాహ్మణుడిని, ధర్మాత్ముడిని ఇలా వీధిలో నిలబెట్టి అవమానించడం నీకు, నీ వంశానికి శ్రేయస్కరం కాదు. అతనికి ఇంకొక వారం రోజులు గడువు ఇవ్వు. ఈలోపు అతను నీ బాకీ తీర్చేస్తాడు అని గంభీరంగా చెప్పారు. ఆ మాటల్లో ఉన్న ఆజ్ఞాశక్తికి సుబ్బారావు వణికిపోయాడు. ఎందుకో తెలియదు, కాదనలేకపోయాడు. సరే స్వామీ, మీరు చెప్పారు కాబట్టి వారం రోజులు టైం ఇస్తున్నా. కాని వచ్చే శుక్రవారం సాయంత్రం కల్లా డబ్బు నా చేతిలో పడకపోతే ఇక ఏ మాట వినను అని చెప్పి తన మనుషులతో వెళ్ళిపోయాడు. రాఘవయ్య ఊపిరి పీల్చుకున్నాడు. స్వామీ, మీరు సాక్షాత్తు దేవుడిలా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. కాని వారం రోజుల్లో అంత డబ్బు ఎలా వస్తుంది అని ఆవేదనగా అడిగాడు. సన్యాసి నవ్వి, రాఘవయ్యా, నమ్మకముంటే బండరాయికూడా దేవుడవుతుంది. నమ్మకం లేకపోతే దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు. రా, లోపలికి రా. ఆ మూడవ వస్తువు గురించి చెబుతాను. అదే నీ తలరాతను మార్చే బ్రహ్మాస్త్రం అని లోపలికి తీసుకువెళ్లారు. మళ్ళీ అందరూ పూజగదిలో కూర్చున్నారు. సన్యాసి తన కమండలం పక్కన ఉన్న చిన్న సంచిని తీశారు. అందులోనుంచి దక్షిణావృత శంఖం ను బయటకు తీశారు. సాధారణంగా శంఖాలు ఎడమవైపుకు తిరిగి ఉంటాయి, వామావృత శంఖం. కాని ఈ శంఖం కుడివైపుకు, దక్షిణ దిశగా తిరిగి ఉంది. అది పాల నురుగులా తెల్లగా, మెరుస్తూ ఉంది. దానిమీద సహజంగా ఏర్పడిన రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది దక్షిణావృత శంఖం నాయనా. సముద్రమథనంలో లక్ష్మీదేవితో పాటే ఇది కూడా ఉద్భవించింది. అందుకే పురాణాల్లో దీనిని లక్ష్మీదేవికి సోదరుడిగా వర్ణించారు. ఎక్కడైతే దక్షిణావృత శంఖముంటుందో అక్కడ సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి నివసిస్తుంది. దీనిని పూజించే ఇంట్లో దారిద్ర్యం అనేదే ఉండదు. కాని దీనిని బీరువాలో పెట్టే విధానం చాలా ప్రత్యేకమైనది అని చెప్పారు స్వామివారు. రాఘవయ్య, సావిత్రమ్మ శ్రద్ధగా వింటున్నారు. దీనిని నేరుగా బీరువాలో పెట్టకూడదు. దీనిని శుభ్రమైన నీటితో కడిగి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఈ శంఖం లోపల కొన్ని బియ్యం గింజలు, ఒక వెండి రూపాయి బిళ్ళ మరియు 7 యాలకులు వేయాలి. బియ్యం అన్నపూర్ణాదేవికి ప్రతీక, రూపాయి లక్ష్మీదేవికి ప్రతీక, యాలకులు సుగంధానికి, ఆకర్షణకు ప్రతీక. ఈ మూడింటిని శంఖంలో నింపి ఒక ఎర్రటి పట్టు వస్త్రమీద ఉంచి ఆ వస్త్రాన్ని మడిచి బీరువాలో పెట్టాలి. అయితే దీనిని ఉంచేటప్పుడు శంఖం యొక్క ముఖం, తెరుచుకుని ఉన్న భాగం, పైకి ఉత్తర దిశవైపు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఉత్తరం కుబేరస్థానం. అటువైపునుంచి వచ్చే ధన ప్రవాహాన్ని ఈ శంఖం స్వీకరిస్తుంది. ఇది పెడితే నిజంగానే మా కష్టాలు తీరుతాయా స్వామీ అని అమాయకంగా అడిగింది సావిత్రమ్మ. తల్లీ, ఈ శంఖం యొక్క మహిమను వర్ణించడానికి 1000 నాలుకలు ఉన్నా సరిపోవు. ఇది కేవలం ధనాన్ని ఇవ్వడమే కాదు, ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను పోగొడుతుంది, మనసులో ఉన్న భయాన్ని తొలగిస్తుంది.
వ్యాపారంలో అద్భుతమైన వృద్ధిని ఇస్తుంది. నేను చెప్పిన ఈ 3 వస్తువులు గోమతి చక్రాలు, హతాజోడి, దక్షిణావత శంఖం ఈ మూడింటినీ ఒక త్రిభుజాకారంలో ట్రయాంగిల్ షేప్ బీరువాలో అమర్చాలి. అంటే వెనుకవైపు 2 మూలల్లో గోమతి చక్రాల మూట, హతాజోడి డబ్బా పెట్టి ముందువైపు మధ్యలో ఈ శంఖాన్ని పెట్టాలి. ఇది ఒక శక్తిక్షేత్రాన్ని, ఎనర్జీ ఫీల్డ్ సృష్టిస్తుంది. ఆ క్షేత్రంలోకి వచ్చిన ఏ డబ్బైనా రెట్టింపు అవుతుందే తప్ప తరగదు. ఇంత చెప్పి స్వామివారు లేచారు. నా పని పూర్తయింది. నేను వెళ్ళెరావాలి అన్నారు. రాఘవయ్య కంగారు పడ్డాడు. అయ్యో స్వామీ, భోజనం చేసి వెళ్ళండి. అంతలోనే వెళ్ళిపోతే ఎలా? పైగా ఈ వస్తువులు మా దగ్గర లేవు కదా. అవి ఎక్కడ దొరుకుతాయి? ఎలా సంపాదించాలి? అని అడిగాడు. స్వామివారు చిరునవ్వుతో, రాఘవయ్యా, నేను వచ్చింది భోజనం కోసం కాదు, నీకు దారి చూపించడానికి. ఇక ఈ వస్తువుల అంటారా? మీ ఊరి చివరన ఉన్న శివాలయం వెనుక ఒక పాడుబడిన బావి ఉంది. ఆ బావి పక్కన ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక పాత ఇత్తడి పెట్టె ఉంటుంది. అందులో ఈ వస్తువులు ఉన్నాయి. అవి మీ పూర్వీకులు దాచినవే. కాలక్రమేణా మరుగున పడిపోయాయి. వెళ్ళి తెచ్చుకో. కానీ గుర్తుంచుకో, వాటిని తెచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని చెప్పారు. రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. మా పూర్వీకులు దాచినవా? మాకు తెలియనే తెలియదే అనుకున్నాడు. వెళ్ళు నాయనా, శుభం కలగాలి అని ఆశీర్వదించి ఆ సన్యాసి వేగంగా అడుగులు వేస్తూ బయటకు వెళ్ళిపోయారు. సావిత్రమ్మ లోపలికి వెళ్లి పాలు తెచ్చి ఇచ్చేలోపే ఆయన మాయమైపోయారు. గేటు బయట ఎంత వెతికినా ఆయన జాడలేదు. ఆయన గాలిలో కలిసిపోయినట్లు అనిపించింది. ఎవరీ మహానుభావుడు? సాక్షాత్తు దత్తాత్రేయుడే వచ్చారా? అని సావిత్రమ్మ చేతులు జోడించింది. రాఘవయ్య మాత్రం ఆ సన్యాసి చెప్పిన మాటలనే ఆలోచిస్తున్నాడు. ఊరి చివర శివాలయం, రావి చెట్టు, ఇత్తడి పెట్టె. అప్పటికే సాయంత్రం అవుతోంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతోంది. ఊరి చివర అంటే నిర్మానుష్యంగా ఉంటుంది. పైగా అది పాడుబడిన బావి. దయ్యాలు, భూతాలు తిరుగుతాయని ఊర్లో జనం అటువైపు వెళ్లడానికే భయపడతారు. మరి రాఘవయ్య ఒంటరిగా అక్కడికి వెళ్ళగలడా? సావిత్రీ, నేను ఇప్పుడే బయలుదేరుతాను. స్వామివారు చెప్పినట్లు ఆ వస్తువులు తెస్తాను. అప్పుడే మన కష్టాలు తీరుతాయి అన్నాడు రాఘవయ్య నిశ్చయంగా. అయ్యో, ఇప్పుడు చీకటి పడింది కదండీ. రేపు ఉదయం వెళ్ళొచ్చు కదా. అటువైపు వెళ్లడానికే భయంగా ఉంటుంది అని సావిత్రమ్మ వారించింది. లేదు సావిత్రీ, మంచి పనికి ఆలస్యం చేయకూడదు. పైగా వారం రోజులే గడువు ఉంది. ఈ రాత్రే వెళ్ళి తెస్తాను. ఆ ఈశ్వరుడే నాకు తోడుగా ఉంటాడు అని చెప్పి రాఘవయ్య ఒక టార్చ్ లైట్, ఒక సంచి తీసుకుని బయలుదేరాడు. గాలి వేగంగా వీస్తోంది. ఆకులు రాలుతున్న శబ్దం, కీచురాళ్ల అరుపులు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. రాఘవయ్య ఒక్కడే ఆ చీకటి దారిలో శివాలయం వైపు అడుగులు వేస్తున్నాడు. దారి పొడవునా ఎవరో వెనక వస్తున్నట్లు, పిలుస్తున్నట్లు భ్రమ కలుగుతోంది. కాని స్వామివారు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకుని వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తున్నాడు. అలా నడుచుకుంటూ శివాలయం సమీపానికి చేరుకున్నాడు. గుడి పాతబడిపోయి, గోపురాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. ఆ గుడి వెనుక వైపు దట్టమైన పొదలు ఉన్నాయి. వాటి మధ్యలో ఆ రావి చెట్టు దెయ్యం ఆకారంలో నిలబడి ఉంది. దాని కొమ్మలు గాలికి ఊగుతూ భయానకమైన శబ్దాలు చేస్తున్నాయి. రాఘవయ్య గుండె దడదడా కొట్టుకుంటోంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపిస్తూ ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు. టార్చ్ లైట్ వేసి చెట్టు తొర్రకోసం వెతికాడు. చెట్టు మొదలు భాగంలో ఒక పెద్ద రంధ్రం కనిపించింది. అందులో చేయి పెట్టబోతుండగా శీష్ అంటూ ఒక భయంకరమైన బుస వినిపించింది. రాఘవయ్య ఉలిక్కిపడి వెనక్కి తగ్గాడు. టార్చ్ లైట్ వెలుగులో చూస్తే ఆ తొర్ర ముఖద్వారం వద్ద ఒక నల్లత్రాచు పడగ విప్పి నిలబడి ఉంది. దాని కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. ఇప్పుడు రాఘవయ్య ఏం చేస్తాడు? పామును దాట్కుని ఆ పెట్టెను తీయగలడా? లేదా భయంతో వెనక్కి వెళ్ళిపోతాడా? అసలు ఆ పెట్టెలో నిజంగానే ఆ వస్తువులు ఉన్నాయా? ఆ పడగ విప్పిన నాగేంద్రుడిని చూడగానే
రాఘవయ్య ఒళ్లంతా చెమటలు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చేతిలో ఉన్న టార్చ్ లైట్ వణికిపోతోంది. అది మామూలు పాములా లేదు. ఆ చీకటిలో దాని పొలుసులమీద లైట్ వెలుతురు పడి వజ్రాల్లా మెరుస్తున్నాయి. అది ఆ చెట్టు తొర్రను, అందులో ఉన్న నిధిని కాపాడుతున్న క్షేత్రపాలకుడిలా గంభీరంగా బుసలు కొడుతోంది. రాఘవయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. వెనక్కి వెళ్తే దరిద్రం, ముందుకు వెళ్తే మృత్యువు. కాని ఆ క్షణంలో స్వామివారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నమ్మకముంటే బండరాయి కూడా దేవుడవుతుంది అన్న వాక్యం ఆయన చెవుల్లో మారుమోగింది. అంతే. రాఘవయ్యలోని భయం మాయమై ఒక తెలియని ధైర్యం ఆవహించింది. ఆయన నెమ్మదిగా చేతులు జోడించి ఆ నాగేంద్రుడికి నమస్కరించాడు. ఓ నాగరాజా, సుబ్రహ్మణ్య స్వరూపా, నీకు నమస్కారం. నేను దొంగను కాదు, అపకారిని అంతకన్నా కాదు. వంశపారంపర్యంగా మాకు సంక్రమించిన ఆస్తులను, ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చాను. నా కుటుంబం ఆకలి మంటల్లో కాలిపోతోంది. దయచేసి నాకు దారి ఇవ్వు తండ్రీ. ఆ పెట్టెను తీసుకుని లోకకల్యాణానికి, నా కుటుంబ రక్షణకు వినియోగస్తాను అని గద్గద స్వరంతో వేడుకున్నాడు. రాఘవయ్య కళ్లలోనుంచి నీళ్లు రాలి నేలమీద పడ్డాయి. అద్భుతం! అది యాదృచ్ఛికమో లేక దైవ సంకల్పమో తెలియదుకాని ఆ పాము తన పడగను నెమ్మదిగా దించింది. బుసలు కొట్టడం ఆపేసింది. రాఘవయ్య వైపు ఒకసారి దీర్ఘంగా చూసి నెమ్మదిగా ఆ తొర్ర పక్కన ఉన్న పొదల్లోకి జారుకుంది. ఆ దృశ్యం చూసిన రాఘవయ్యకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ధర్మో రక్షతి రక్షితః అని మనసులోనే అనుకున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదని రాఘవయ్య చెట్టు తొర్రలోకి చేయి పెట్టాడు. లోపల చాలా లోతుగా ఉంది. చేతికి తడితడిగా ఆకులు, బూజు తగులుతున్నాయి. మరికొంచెం లోపలికి చేయి పోనివ్వగా చల్లటి లోహపు స్పర్శ తగిలింది. అదే ఆ ఇత్తడి పెట్టె. రాఘవయ్య రెండు చేతులతో బలాన్ని కూడదీసుకుని ఆ పెట్టెను బయటకు లాగాడు. అది చాలా బరువుగా ఉంది. ఏళ్ల తరబడి అక్కడ ఉండటం వల్ల మట్టి పట్టిపోయి నల్లబడిపోయింది. దాన్ని జాగ్రత్తగా కిందపెట్టి తన వెంట తెచ్చుకున్న సంచిలో పెట్టుకున్నాడు. కృతజ్ఞతలు తండ్రీ అని ఆ రావి చెట్టుకు, అదృశ్యంగా ఉన్న ఆ నాగరాజుకు నమస్కరించి వెనక్కి తిరిగాడు. ఇక్కడే అసలు పరీక్ష మొదలైంది. స్వామివారు చెప్పిన కఠినమైన నిబంధన, వెనక్కి తిరిగి చూడకూడదు. రాఘవయ్య వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఓరి పొలిమేర దాటి ఇళ్ల మధ్యలోకి రావాలంటే కనీసం అరగంట నడవాలి. చుట్టూ చిమ్మ చీకటి. కేవలం టార్చ్ లైట్ వెలుతురు మాత్రమే దారి చూపిస్తోంది. కొంత దూరం నడిచేసరికి వెనుకనుంచి ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది. టాక్ 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 అని స్పష్టంగా వినిపిస్తోంది. రాఘవయ్య గుండె వేగం పెరిగింది. అయినా వెనక్కి తిరగలేదు. మరికొంత దూరం వెళ్లేసరికి ఈసారి అడుగుల శబ్దం కాదు, పిలుపు వినిపించింది. ఏవండీ, ఆగండి, మీ సంచి కింద పడిపోయింది చూడండి. అది అచ్చం సావిత్రమ్మ గొంతు. రాఘవయ్య ఉలిక్కిపడ్డాడు. సావిత్రమ్మ ఇక్కడికి వచ్చిందా? నాకోసం భయపడి వెనకాలే వచ్చిందా? సంచి పడిపోయిందా అని అనుమానం వచ్చింది. అప్రయత్నంగా తల తిప్పబోయాడు. కాని వెంటనే మెదడు హెచ్చరించింది. లేదు, సావిత్రి అంత ధైర్యం చేసి ఇంతరాత్రిపూట ఇక్కడికి రాలేదు. ఇది మాయ. ఇది నా ఏకాగ్రతను దెబ్బతీసే పరీక్ష. రాఘవయ్య గట్టిగా కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని పైకి గట్టిగా జపిస్తూ నడక వేగం పెంచాడు. ఆ గొంతు ఇప్పుడు ఏడుపుగా మారింది. నాకు భయమేస్తోంది. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి అని దీనంగా వినిపిస్తోంది. ఆ గొంతులో ఉన్న బాధ రాఘవయ్య గుండెను పిండేస్తోంది. అది నిజమో, భ్రమో తెలియని అయోమయం. కాని స్వామివారి మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి చూడకు అనేది బలంగా నాటుకుపోయింది. ఆ గొంతును, ఆ శబ్దాలను లెక్కచేయకుండా రాఘవయ్య వడివడిగా నడుచుకుంటూ ఊరిలోకి ప్రవేశించాడు. వీధి దీపాల వెలుతురు కనిపించగానే ఆ శబ్దాలన్నీ మాయమయ్యాయి. వెనక వస్తున్న అడుగుల చప్పుడు ఆగపోయింది. రాఘవయ్య పెద్దగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. ఇంటికి చేరుకునేసరికి సావిత్రమ్మ గుమ్మం దగ్గరే దీపం పట్టుకుని ఆందోళనగా ఎదురుచూస్తోంది. భర్తను చూడగానే ఆమె కళ్లలో ప్రాణం లేచొచ్చినట్లయింది. వచ్చారా అండి? ఎంతసేపు?
ఏమైపోతారో అని నా ప్రాణం గడగడలాడిపోయింది. క్షేమంగానే వచ్చారు కదా అని ఆత్రంగా అడిగింది. రాఘవయ్య నవ్వుతూ, అంతా ఆ పరమేశ్వరుడి దయ సావిత్రీ. స్వామివారు చెప్పినట్టే ఆ వస్తువులు దొరికాయి. ఎన్నో ఆటంకాలు వచ్చినా జయప్రదంగా తీసుకొచ్చాను అంటూ సంచిలోనుంచి ఆ బరువైన ఇత్తడి పెట్టెను తీసి చూపించాడు. సావిత్రమ్మ ఆ పెట్టెను చూడగానే భక్తితో కళ్లకు అద్దుకుంది. రండి, ముందు కాళ్ళు కడుక్కోండి. దీన్ని దేవుడి గదిలో పెడదాం అని చెప్పింది. రాఘవయ్య స్నానం చేసి శుచిగా దేవుడి గదిలోకి వచ్చాడు. సావిత్రమ్మ అప్పటికే అక్కడ దీపారాధన చేసి సాంబ్రాణి వెలిగించి సిద్ధంగా ఉంది. గది అంతా సువాసనలతో నిండిపోయింది. రాఘవయ్య ఆ ఇత్తడి పెట్టెను పీటమీద పెట్టాడు. ఆ పెట్టె చాలా పాతది కావడం వల్ల దాని మూత తుప్పు పట్టి గట్టిగా ఉంది. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అనుకుంటూ రాఘవయ్య కొంచెం బలం ఉపయోగించి మూతను పైకి లాగాడు. కిర్రు మన్న శబ్దంతో ఆ పెట్టె తెరుచుకుంది. లోపల ఒక ఎర్రటి పట్టు వస్త్రం చుట్టి ఉంది. ఆ వస్త్రాన్ని విప్పగానే అందులో స్వామివారు వర్ణించిన ఆ 3 అపురూపమైన వస్తువులు కనిపించాయి. 11 గోమతి చక్రాలు, ఎండిపోయినట్లుగా ఉన్న 2 చేతుల ఆకారంలో ఉన్న హతాజోడి, మరియు పాల నురుగులా మెరుస్తున్న దక్షిణావృత శంఖం. వాటిని చూస్తుంటేనే ఏదో తెలియని శక్తి ఆ గదిలో ప్రవహిస్తున్నట్లు అనిపించింది. సాక్షాత్తూ లక్ష్మీదేవే మన ఇంటికి వచ్చినట్లుంది అండి అని సావిత్రమ్మ ఆనందబాష్పాలు రాల్చింది. అవును సావిత్రీ, మన కష్టాలు తీరబోతున్నాయి అన్నాడు రాఘవయ్య. అయితే ఆ వస్తువుల కింద పెట్టె అడుగు భాగంలో ఒక రాగరేకు కనిపించింది. దానిమీద పాత తెలుగులిపిలో ఏదో రాసి ఉంది. రాఘవయ్య కుతూహలంతో ఆ రేకును చేతిలోకి తీసుకున్నాడు. అక్షరాలు చాలా చిన్నవిగా, చెక్కినట్లుగా ఉన్నాయి. దీపం వెలుగులో వాటిని చదవడానికి ప్రయత్నించాడు. ఇది మా తాతగారు రాసినట్లుంది సావిత్రీ అంటూ రాఘవయ్య చదవడం మొదలుపెట్టాడు. వంశోద్ధారకుడా, ఈ పెట్టె నీ చేతికి చిక్కిందంటే మన వంశం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అర్థం. ఈ వస్తువులు సామాన్యమైనవి కావు. వీటిని బీరువాలో పెట్టే ముందు ఒక ముఖ్యమైన దోష నివారణ చేయాలి. గతంలో మన వంశంలో ఒక పొరపాటు జరిగింది. ఆ పాప పరిహారం చేయకుండా ఈ వస్తువులను బీరువాలో పెడితే అవి విపరీతమైన ఫలితాలను ఇస్తాయి. సంపదకు బదులు సర్వనాశనం జరుగుతుంది. ఆ దోష నివారణ ఏమిటంటే? రాఘవయ్య గొంతు ఆగపోయింది. ఆ రాగరేకుమీద రాసిన మిగతా విషయం చదివి ఆయన ముఖం రక్తం లేనట్టుగా పాలిపోయింది. ఏమైందండి? ఏం రాసి ఉంది? ఆ దోష నివారణ ఏంటి? అంత భయపడుతున్నారు అని సావిత్రమ్మ కంగారుగా అడిగింది. రాఘవయ్య ఆందోళనగా భార్య వైపు చూశాడు. సావిత్రీ, ఇది సామాన్యమైన పూజ కాదు. దీనికి కావాల్సిన వస్తువు, చేయాల్సిన విధి చాలా క్లిష్టంగా ఉంది. పైగా అది రేపు రాత్రి అమావాస్య భడియల్లోనే చేయాలట. లేకపోతే ఈ వస్తువుల శక్తి శాశ్వతంగా నశించిపోతుంది. అసలు ఆ రాగరేకులో ఏం రాసి ఉంది? అమావాస్య రాత్రి రాఘవయ్య చేయాల్సిన ఆ భయంకరమైన లేదా క్లిష్టమైన పరిహారమేమిటి? వారం రోజుల గడువులో ఒక్కరోజు గడిచిపోయింది. ఇక మిగిలింది 6 రోజులే. ఈ కొత్త సమస్యను రాఘవయ్య ఎలా ఎదుర్కొంటాడు? రాఘవయ్య చేతిలో ఉన్న ఆ రాగ రేకు వణికిపోతోంది. సావిత్రమ్మ భయంతో ఆయన భుజం పట్టుకుని, ఏముందండి? ఆ దోషమేమిటి? మన పూర్వీకులు చేసిన పాపమేమిటి? అని ఆత్రంగా అడిగింది. రాఘవయ్య గొంతు సవరించుకుని ఆ రేకుమీద ఉన్న విషయాలను చదవడం కొనసాగించాడు. సావిత్రీ, మన ముత్తాతగారు ఈ ఊరిలో పెద్ద జమీందారుగా ఉండేవారు. అప్పట్లో ఆ ఊరి చివర ఉన్న శివాలయంలో నిత్యం అఖండ దీపారాధన జరిగేది. అంటే ఆ దీపం ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూనే ఉండాలి. దానికి కావాల్సిన నూనె, వత్తులు మన ఇంటినుంచే వెళ్లేవి. కాని ఒకానొక కరువు కాలంలో ధనలోభంతో మన ముత్తాతగారు ఆలయానికి నూనె పంపడం ఆపేశారు. దేవుడికి దీపం లేకపోయినా పర్వాలేదు, నా ఖజానా నిండుగా ఉండాలి అని అహంకరించారు. ఆ రోజు రాత్రి గాలివాన వచ్చి గుడిలోని దీపం ఆరిపోయింది. ఆ క్షణమే మన ఇంటి లక్ష్మి అలిగ వెళ్ళిపోయింది. రాఘవయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. అంతేకాదు సావిత్రీ, ఆ రేకుమీద ఇంకో విషయం కూడా రాసి ఉంది. ఏ రోజైతే ఆ శివాలయంలో ఆరిపోయిన దీపం మళ్లీ వెలుగుతుందో ఆ రోజే ఈ 3 వస్తువులు, గోమతి చక్రాలు,
హతాజోడి శంఖం తమ శక్తిని ప్రదర్శిస్తాయి. అప్పటివరకు ఇవి కేవలం రాళ్ళు, చెక్క ముక్కలే. అమావాస్య ఘడియల్లో అర్ధరాత్రి వేళ ఆవు నెయ్యితో ఆ గర్భగుడిలో ఎవరైతే దీపం వెలిగేస్తారో వారికి మాత్రమే ఆ దోషం తొలగపోతుంది అని రాసి ఉంది. సావిత్రమ్మ నిట్టూర్చింది. అంటే మన దారిద్ర్యానికి కారణం దేవుడి దీపాన్ని ఆర్పేయడమే అన్నమాట. దీపం అంటేనే లక్ష్మీ స్వరూపం. ఆ తల్లిని చీకట్లో ఉంచి మనం వెలుగులో బతకాలని చూడడం ఎంత అవివేకం! అవును సావిత్రీ, కాని ఇప్పుడు సమస్య అది కాదు. రేపే అమావాస్య, చేతిలో చిల్లిగవ్వలేదు. ఆవు నెయ్యి కొనాలంటే కనీసం 100 వరహాలు కావాలి. మన దగ్గర రేపటి బియ్యానికి కూడా డబ్బులేదు. ఇక స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడినుంచి తెస్తాం? పైగా ఆ గుడి శిథిలమైపోయింది. పాములకు నిలయంగా మారింది. అర్ధరాత్రి వేళ అక్కడికి వెళ్లడమంటే మృత్యువుతో చెలగాటమే అని రాఘవయ్య తల పట్టుకున్నాడు. ఆ రాత్రంతా వారికి నిద్ర పట్టలేదు. రాఘవయ్య పక్కమీద దొర్లుతూనే ఉన్నాడు. సావిత్రమ్మ మాత్రం పూజగదిలోనే కూర్చుని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంది. తెల్లవారింది. అమావాస్య ప్రభావం వల్ల సూర్యుడు వచ్చినా ఆకాశం మబ్బుగానే ఉంది. వాతావరణం అంతా గంభీరంగా ఉంది. రాఘవయ్యకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆ రోజు సాయంత్రంలోపే నెయ్యి సిద్ధం చేసుకోవాలి. అప్పుడు సావిత్రమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె తన కాలికి ఉన్న వెండి మట్టెలను, టో రింగ్స్, తీసింది. అవి ఆమె తల్లిగారు పెళ్లి సమయంలో ఇచ్చినవి. ఎంతో అపురూపమైనవి. ఏమండీ, ఇవి తీసుకువెళ్ళి అమ్మి ఆవు నెయ్యి తీసుకురండి అని భర్త చేతిలో పెట్టింది. రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. సావిత్రీ, ఇవి నీ సౌభాగ్యానికి గుర్తు. వీటిని అమ్మడమా? నేను ఒప్పుకోను. నా అసమర్థతకు నిన్ను బలి ఇవ్వలేను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సావిత్రమ్మ చిరునవ్వుతో, సౌభాగ్యమంటే మట్టెల్లో ఉండదు అండి, మీ నుదుటి రాతలో ఉంటుంది. మన వంశదోషం పోవాలంటే, ఆ పరమేశ్వరుడి దీపం వెలగాలంటే ఈ చిన్న త్యాగం చేయక తప్పదు. రేపు మనకు మంచి రోజులు వస్తే బంగారు మట్టెలే చేయించుకుందాం. ముందు వెళ్ళండి, సమయం మించిపోతోంది అని బలవంతంగా పంపింది. రాఘవయ్య బరువుక్కిన గుండెతో ఆ మట్టెలను తీసుకుని అంగడికి వెళ్లాడు. వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో అత్యంత శ్రేష్ఠమైన ఆవు నెయ్యిని, పెద్ద మట్టి ప్రమిదను, తెల్లటి వత్తులను కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 గంటలు అయ్యింది. చీకటి పడగానే అమావాస్య ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశంలో చంద్రుడు లేడు, నక్షత్రాలు కూడా మబ్బుల చాటున దాక్కున్నాయి. ఊరంతా గాధాంధకారంలో మునిగిపోయింది. కుక్కల అరుపులు, గాలికి ఊగుతున్న చెట్ల శబ్దాలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. రాత్రి 10 గంటల సమయం. రాఘవయ్య, సావిత్రమ్మ ఇద్దరూ స్నానం చేసి తడి బట్టలతో సిద్ధమయ్యారు. రాఘవయ్య చేతిలో నెయ్యి పాత్ర, ప్రమిద ఉన్నాయి. సావిత్రమ్మ చేతిలో పూలబుట్ట, అగ్గపెట్టె ఉన్నాయి. పద సావిత్రీ, ఆ పరమేశ్వరుడిమీద భారం వేసి వెళ్దాం. ఈ రాత్రి మన తలరాతను మార్చే రాత్రి అన్నాడు రాఘవయ్య. ఇద్దరూ ఆ చీకట్లో శివాలయం వైపు నడవడం మొదలుపెట్టారు. దారిలో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. కేవలం వారి అడుగుల శబ్దం తప్ప గాలి బలంగా వీస్తోంది. ఆ చల్లటిగాలికి వారి తడి బట్టలు శరీరాన్ని కోస్తున్నట్లుగా ఉన్నాయి. కాని వారి సంకల్పం ముందు ఆ చలి చిన్నబోయింది. శివాలయం చేరుకునేసరికి అర్ధరాత్రి 12 కావస్తోంది. నిన్న రాఘవయ్య చూసిన పాము గుర్తుకు రాగానే ఒళ్ళు జలధరించింది. గుడి ప్రాంగణం అంతా పిచ్చి మొక్కలతో, రాళ్లతో నిండి ఉంది. గర్భగుడి తలుపులు ఎప్పుడో విరిగపోయాయి. లోపల గాయమైన చీకటి. గబ్బిలాల వాసన ముక్కుపుటాలను అదిరిస్తోంది. జాగ్రత్త సావిత్రీ, అడుగులు చూసి వెయ్యి అంటూ రాఘవయ్య టార్చ్లైట్ వెలుతురులో దారిచేస్తూ ముందుకు వెళ్లాడు. గర్భగుడి లోపలికి వెళ్లగానే అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. శివలింగం మీద ఎవరో తాజా బిల్వపత్రాలు వేసినట్లుగా ఉన్నాయి. కాని ఈ పాడుబడిన గుడికి ఎవరు వస్తారు? ఎవరో సిద్ధ పురుషులు వచ్చి ఉంటారు అండి అని సావిత్రమ్మ మెల్లగా చెప్పింది. రాఘవయ్య శివలింగం ముందు ఆ పెద్ద ప్రమిదను పెట్టాడు. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోశాడు. 2 పెద్ద వత్తులను వేసి నూనెలో తడిపాడు. సావిత్రీ, సరిగ్గా 12 గంటలకు ఈ దీపాన్ని వెలిగించాలి. అప్పుడే ఆ దోషం పోతుంది అన్నాడు. ఇంకా 5 నిమిషాల సమయముంది.
ఇద్దరు కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అని జపించడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలో గుడి బయటనుంచి గజ్జెల శబ్దం వినిపించింది. ఢల్ ఖల్ ఖల్. ఆ శబ్దం చాలా దగ్గరగా వస్తోంది. ఎవరో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా ఉంది. అడవి మధ్యలో అర్ధరాత్రి వేళ పాడుబడిన గుడి దగ్గర గజ్జెల శబ్దమా? సావిత్రమ్మ భయంతో రాఘవయ్య చేతిని గట్టిగా పట్టుకుంది. ఎవరది అండి? యక్షిణీలా? దెయ్యాలా? అని వణికిపోయింది. ఆ గజ్జెల శబ్దం గుడి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఒక నీడ గర్భగుడిలోకి పడింది. ఆ నీడను చూస్తే అది మనిషి నీడలా లేదు. చాలా పొడవుగా, వికృతంగా ఉంది. రాఘవయ్య ధైర్యం చేసి ఎవరది? అని గట్టిగా అరిచాడు. దానికి సమాధానంగా ఒక వికటమైన నవ్వు వినిపించింది. హహహా! నా అనుమతి లేకుండా నా క్షేత్రంలో దీపం పెట్టాలనుకుంటున్నారా? ఎంత ధైర్యం మీకు? ఈ నిధిని, ఈ గుడిని కాపాడుతున్నది నేను. మీ పూర్వీకులు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అంత తేలికగా జరగదు అంటూ ఒక భయంకరమైన స్వరం వినిపించింది. ఆ స్వరానికి గుడి గోడలు కూడా కంపించాయి. ప్రమిదలోని నెయ్యి కదిలింది. ఇప్పుడు రాఘవయ్య ఏం చేస్తాడు? దీపం వెలిగించే ముహూర్తం దగ్గరపడుతోంది. కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఉంది. ఆ వచ్చిన శక్తి ఎవరు? రాఘవయ్య ఆ శక్తిని ఎదిరించి దీపం వెలిగించగలడా? ఆ వికటమైన నవ్వు, ఆ భయంకరమైన మాటలు విని సావిత్రమ్మ వణికిపోతోంది. కాని రాఘవయ్యలో మాత్రం ఒక తెలియని తెగువ వచ్చింది. ఇది చివరి అవకాశం. ఇప్పుడు వెనకడుగు వేస్తే తన వంశం శాశ్వతంగా దారిద్ర్యంలో మగ్గపోవాల్సిందే. ఆ వచ్చిన శక్తి క్షేత్రపాలకుడో లేక తన ముత్తాత చేసిన పాపానికి ప్రతిరూపంగా మారిన బ్రహ్మరాక్షసుడో తెలియదు కాని ధర్మం తన వైపు ఉంది అని రాఘవయ్య బలంగా నమ్మాడు. ఓ మహాశక్తి! నీకు నమస్కారం. మా ముత్తాత చేసిన తప్పుకు మా వంశం ఇప్పటికే చాలా శిక్ష అనుభవించింది. దేవుడి దీపాన్ని ఆర్పేసిన పాపానికి మా ఇళ్లలో పొయ్యి వెలగని దుస్థితి వచ్చింది. ఆ చీకటిని తరిమికొట్టడానికే మళ్లీ వెలుగును ప్రసాదించమని ఆ పరమేశ్వరుడిని వేడుకోవడానికి వచ్చాను. ఇది నా స్వార్థం కోసం కాదు, ధర్మరక్షణ కోసం. దీనికి అడ్డు రావడం న్యాయం కాదు అని రాఘవయ్య గట్టిగా, స్పష్టంగా చెప్పాడు. ఆ నీడ కొంచెం కదిలింది. న్యాయం అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అహంకారంతో ఆగిపోయిన దీపమది. కేవలం పశ్చాత్తాపముంటే సరిపోదు, త్యాగం కూడా కావాలి. ఈ దీపం వెలగాలంటే మీ ప్రాణాలను పణంగా పెట్టగలరా? అని ఆ స్వరం గర్జించింది. నా భర్త ప్రాణం జోలికి వస్తే నేను ఎంతటి శక్తినైనా ఎదిరిస్తాను. నా మెడలో తాళి ఉన్నంతవరకు ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఈ దీపం వెలగడం సత్యం, మా వంశం పావనం అవ్వడం తథ్యం అని సావిత్రమ్మ ముందుకు వచ్చి తన కొంగును నడుముకు బిగించి నిలబడింది. ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసం, పతివ్రతా శక్తి ఆ గాలిని కూడా స్తంభింపజేశాయి. సమయం 12 గంటలు కావడానికి ఇంకా 10 సెకన్లే ఉంది. సావిత్రీ! వెలిగించు! అని అరిచాడు రాఘవయ్య. రాఘవయ్య అగ్గపుల్ల గీశాడు. అదే సమయానికి ఆ శక్తి ఒక పెనుగాలిని సృష్టించింది. ఆ గాలికి అగ్గపుల్ల ఆరిపోయే ప్రమాదం ఏర్పడింది. సావిత్రమ్మ వెంటనే తన 2 చేతులను చీర కొంగును అడ్డుగా పెట్టి ఆ చిన్న నిపురవ్వను కాపాడింది. ఓం నమః శివాయ! అని ఇద్దరూ ఏకకంఠంతో నినదించారు. ఆ అగ్గపుల్ల వత్తిని తాకింది. నెయ్యితో తడిసిన వత్తి భగ్గున మండింది. అంతే! ఆ గాధాంధకారంలో ఒక దివ్యమైన కాంతి ప్రసరించింది. ఆ కాంతి కేవలం గుడినే కాదు, వాళ్ల జీవితాల్లోని చీకటిని కూడా చీల్చుకుంటూ వెళ్ళినట్లు అనిపించింది. దీపం వెలగగానే ఆ వికృతంగా ఉన్న నీడ, ఆ భయంకరమైన ఆకారం నెమ్మదిగా కరిగిపోయింది. ఆ స్థానంలో ఒక తెల్లటి పొగ ఏర్పడి అది ఒక వృద్ధుడి రూపంలోకి మారింది. ఆ వృద్ధుడు చేతులు జోడించి, ధన్యుడవు రాఘవయ్యా! నేను మీ పూర్వీకుడినే. చేసిన పాపానికి విముక్తి లేక ఈ గుడిని అంటిపెట్టుకుని ప్రేతాత్మగా ఇన్నాళ్లు నరకం అనుభవించాను. ఈరోజు నువ్వు పెట్టిన ఈ దీపంతో నాకు శాపవిమోచనం కలిగింది. ఇక మీ ఇంట సిరిసంపదలకు లోటు ఉండదు. ఆ 3 వస్తువులను నిర్భయంగా స్థాపించుకోండి అని చెప్పి ఆ గాలిలో కలిసిపోయాడు. ఆ దృశ్యం చూసిన దంపతులిద్దరూ ఆనందబాష్పాలతో శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేశారు. గుడిలోని గబ్బిలాల వాసన పోయి అద్భుతమైన విభూతి వాసన వచ్చింది. గంటలు వాటంతటా అవే మోగాయి.
ఆ రాత్రంతా ఆ దీపం అఖండంగా వెలుగుతూనే ఉంది. రాఘవయ్య, సావిత్రమ్మ అక్కడే కూర్చుని తెల్లవార్లు నామస్మరణ చేశారు. తెల్లవారింది. శుక్రవారం. అత్యంత పవిత్రమైన రోజు. రాఘవయ్య దంపతులు ఇంటికి చేరుకున్నారు. వారి ముఖాల్లో ఒక కొత్త కళ, తేజస్సు కనిపిస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా స్వామివారు చెప్పినట్లుగా బీరువాను సిద్ధం చేయడం మొదలుపెట్టారు. ముందుగా రాఘవయ్య ఇల్లంతా శుభ్రం చేశాడు. సావిత్రమ్మ గడపలకు పసుపు కుంకుమలు రాసి ముగ్గులు వేసింది. ఆ తర్వాత పూజగదిలో సంకల్పం చెప్పుకుని ఆ 3 వస్తువులను గోమతి చక్రాలు, హతాజోడి, దక్షిణావత శంఖం, పసుపు నీళ్లతో, పచ్చిపాలతో కడిగ శుద్ధిచేశారు. ఇప్పుడు అసలైన భట్టం, బీరువాలో స్థాపన. రాఘవయ్య ఆ పాత బీరువాలోని దుమ్మును తుడిచి గంగాజలం చల్లి శుద్ధిచేశాడు. బీరువా అరలో ఒక పసుపు పచ్చని పట్టు వస్త్రాన్ని పరిచాడు. మొదటి అడుగు. స్వామివారు చెప్పినట్లుగా కుంకుమ, పచ్చకర్పూరం, వెండి నాణెం, 11 గోమతి చక్రాలను ఆ పసుపు వస్త్రంలో మూటగట్టి బీరువాలో నైరుతి మూల అంటే ఎడమవైపు వెనుక భాగంలో పెట్టాడు. రెండవ అడుగు. ఆ నూనెలో నానబెట్టి సింధూరంతో అభిషేకించిన హతాజోడిని వెండి డబ్బాలో పెట్టి లవంగాలు, యాలకులు వేసి మూతపెట్టి దానిని వాయువ్య మూల అంటే కుడివైపు వెనుక భాగంలో పెట్టాడు. త్రిభుజాకారంలో రావాలి కాబట్టి. మూడవ అడుగు. అత్యంత కీలకమైనది. బియ్యం, వెండి రూపాయి, యాలకులు నింపిన దక్షిణావత శంఖాన్ని ఎర్రటి వస్త్రంపై ఉంచి బీరువాలో మధ్యభాగంలో శంఖం ముఖం ఉత్తరం వైపు చూసేలా జాగ్రత్తగా అమర్చాడు. ఇలా 3 వస్తువులను ఒక త్రిభుజాకారం వచ్చేలా పెట్టగానే ఆ బీరువాలో ఏదో తెలియని అయస్కాంత శక్తి ఏర్పడినట్లు అనిపించింది. రాఘవయ్యకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అమ్మలగన్నా అమ్మా, ముగ్గురమ్మల మూలపుటమ్మా, ఇక ఇల్లు నీది. ఈ బీరువా నీ సింహాసనం. మమ్మల్ని కరుణించు తల్లీ అని సావిత్రమ్మ హారతి ఇచ్చింది. ఆ హారతి వెలుగులో ఆ వస్తువులు మెరిసిపోతున్నాయి. పూజ పూర్తయింది. ప్రసాదం తీసుకున్నారు. అమ్మయ్యా, మన బాధ్యత పూర్తయింది సావిత్రి. ఇక అంతా ఆ అమ్మవారి దయ. సుబ్బారావు గడువుకు ఇంకా 4 రోజులే ఉంది. ఈ 4 రోజుల్లో ఏదో ఒక అద్భుతం జరగాలి అన్నాడు రాఘవయ్య. ఆ రోజు మధ్యాహ్నం వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. కాని సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటిబయట ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అది ఆ ఊరిలో ఎప్పుడూ చూడని ఖరీదైన కారు. కారులోనుంచి సూటుబూటు వేసుకున్న ఒక ఆజానుబాహుడు దిగాడు. అతని వెనుక మరో 2 వ్యక్తులు ఫైల్స్ పట్టుకుని దిగారు. వాళ్ళు నేరుగా రాఘవయ్య ఇంటి గేటు తెరుచుకుని లోపలికి వచ్చారు. రాఘవయ్య, సావిత్రమ్మ ఆశ్చర్యంగా బయటకు వచ్చారు. మీరేనా రాఘవయ్యగారు అంటే? అని అడిగాడు ఆ వ్యక్తి గంభీరంగా. అవునండి, నేనే. మీరెవరు బాబూ? ఎందుకొచ్చారు? అని అడిగాడు రాఘవయ్య భయం భయంగా. ఎందుకంటే అప్పులవాళ్లు కొత్త రూపంలో వచ్చారేమో అన్న అనుమానం. ఆ వ్యక్తి నల్లజోడు తీసి రాఘవయ్య వైపు తీక్షణంగా చూశాడు. నా పేరు విశ్వనాథ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ ముత్తాతగారికి, మా తాతగారికి ఒక పాత లావాదేవీ ఉంది. దాన్ని పరిష్కరించడానికి వచ్చాను అన్నాడు. రాఘవయ్య గుండె ఆగపోయినంత పనైంది. మా ముత్తాతగారు చేసిన అప్పులా? అయ్యా, మా దగ్గర చిల్లిగవ్వలేదు. అప్పులు తీర్చే స్తోమతలేదు అని చేతులు జోడించాడు. ఆ వ్యక్తి పకపకా నవ్వాడు. అప్పు తీర్చడానికి కాదు రాఘవయ్యగారు, అప్పు తీర్చుకోవడానికి వచ్చాను. మీ ముత్తాతగారు మా తాతగారికి ఒక సహాయం చేశారు. దానికి ప్రతిఫలంగా ఈనాడు మీకు ఒక బాకీ చెల్లించాల్సి ఉంది. అయితే ఒక చిన్న షరతు అంటూ ఆగపోయాడు. రాఘవయ్యకు అర్థం కాలేదు. అప్పు ఇవ్వడమా, తీసుకోవడమా? ఏమిటి ఆ షరతు? అని అడిగాడు రాఘవయ్య. ఈ ఫైల్ మీద సంతకం చేస్తే మీకు రావాల్సిన ఈ 50 లక్షల రూపాయల చెక్కు ఇప్పుడే ఇస్తాను. కాని మీరు మీ ఇంటి వెనుక ఉన్న ఆ పాత రావి చెట్టు స్థలాన్ని మాకు అమ్మాలి. అక్కడ మేము ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాము అన్నాడు ఆ వ్యక్తి. 50 లక్షలా? రాఘవయ్య జీవితంలో అన్ని సున్నాలు చూడలేదు. సుబ్బారావు అప్పు తీర్చగా ఇంకా బోలెడంత మిగులుతుంది. కష్టాలన్నీ ఒక్క క్షణంలో తీరిపోతాయి. సావిత్రమ్మ ఆనందంతో భర్త వైపు చూసింది. సంతకం పెట్టేయండి అన్నట్లుగా సైగ చేసింది.
కాని రాఘవయ్య మనసులో ఏదో మూల సందేహం. ఆ రావి చెట్టు. అక్కడ నాగరాజు ఉన్నాడు. నా ప్రాణాన్ని కాపాడిన దైవమది. ఆ చెట్టును నరికేస్తారా? అదే సమయంలో ఇంటిలోపల బీరువా ఉన్న గదిలోనుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏదో కింద పడి పగిలిపోయిన శబ్దం. అందరూ ఉలిక్కిపడ్డారు. ఏమైంది? అని రాఘవయ్య లోపలికి పరుగెత్తాడు. గదిలోకి వెళ్లి చూసేసరికి బీరువా తలుపులు తెరుచుకుని ఉన్నాయి. అప్పుడే పెట్టిన ఆ దక్షిణావృత శంఖం కింద పడి ఉంది. కాని పగలలేదు. విచిత్రం ఏమిటంటే అది ఉత్తరం వైపు కాకుండా తూర్పు వైపు తిరిగ ఉంది. ఇది దేనికి సంకేతం? ఆ శంఖం దానంతటా అదే ఎలా కింద పడింది? ఆ వచ్చిన వ్యక్తి నిజంగానే డబ్బు ఇవ్వడానికి వచ్చాడా, లేక ఇందులో ఇంకేదైనా మాయ ఉందా? రాఘవయ్య ఆ స్థలాన్ని అమ్మాలా వద్దా? శంఖం ఇచ్చిన హెచ్చరిక ఏమిటి? రాఘవయ్య ఆ కింద పడిన శంఖాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది నేలకేసి కొట్టినా చిన్న పగులు కూడా రాలేదు. పైగా అది పడిన తీరు, అది తిరిగి ఉన్న దిశ చూస్తుంటే ఏదో అదృశ్య శక్తి దాన్ని బలవంతంగా కిందకు తోసినట్లు అనిపించింది. శంఖం ముఖం తూర్పు వైపుకు తిరిగి ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం శంఖం తూర్పుకు తిరగడం శుభసూచకమే, కాని అది కింద పడటమంటే రాబోయే అనర్థానికి హెచ్చరిక. సావిత్రీ! అన్నాడు రాఘవయ్య గంభీరంగా. ఇది సాధారణ సంఘటన కాదు. ఆ బయట ఉన్న వ్యక్తి మనకు లక్ష్మిని ఇవ్వడానికి రాలేదు, మన ఇంటి మహాలక్ష్మిని తీసుకుపోవడానికి వచ్చాడు. ఆ రావి చెట్టు సామాన్యమైనది కాదు. అందులో ఆ నాగదేవత నివసిస్తోంది. నిన్న రాత్రి నా ప్రాణాలను కాపాడి నాకు దారినిచ్చిన దైవమది. ఆ చెట్టును నరికేసి అక్కడ ఫ్యాక్టరీ కడతామంటే ఆ పాపం మన వంశాన్ని బూడిద చేస్తుంది. ఆ 50 లక్షలు మనకు వద్దు. అది ధనం కాదు, మన పాలిట విషం. సావిత్రమ్మ కూడా అదే ఆలోచనతో ఉంది. ఆమె కళ్లలో భయం పోయి నిశ్చయం కనిపించింది. అవునండి, కన్నతల్లి లాంటి చెట్టును అమ్ముకుని బతకడం కంటే ఆత్మాభిమానంతో చావడం మిన్న వెళ్ళండి, ఆ పత్రాలమీద సంతకం చేయనని చెప్పేయండి అని భర్తకు ధైర్యం చెప్పింది. రాఘవయ్య బయటకు వచ్చాడు. విశ్వనాథ్ ఇంకా అక్కడే నిలబడి గడియారం చూసుకుంటున్నాడు. రాఘవయ్యను చూడగానే, ఏమండీ, సంతకం చేశారా? చెక్ సిద్ధంగా ఉంది అన్నాడు చిరునవ్వుతో. విశ్వనాథ్గారు, మీ డబ్బు, మీ ఆఫర్ రెండు గొప్పవే, కాని మాకు అవి వద్దు. మా ఇంటి వెనుక ఉన్న రావి చెట్టు మాకు దైవ సమానం. దాన్ని నరకడానికి, ఆ స్థలం అమ్మడానికి మా మనసు అంగీకరించడం లేదు. దయచేసి మీరు వెళ్ళవచ్చు అని చేతులు జోడించి వినయంగానే అయినా ఖచ్చితంగా చెప్పాడు రాఘవయ్య. విశ్వనాథ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు ఉన్న నవ్వు మాయమై క్రూరత్వం నిండింది. ఏంటి? వద్దా? పిచ్చి పట్టిందా రాఘవయ్యా? చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పులవాళ్లు ఇంటిమీద పడుతున్నారు. 50 లక్షలు అంటే 50 తరాలు కూర్చుని తినొచ్చు. ఒక చెట్టుకోసం ఇంత డబ్బు వదులుకుంటావా? అని అరిచాడు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు బాబూ, కాని ధర్మం తప్పితే మళ్లీ సరిదిద్దుకోలేము. ఆ చెట్టు మా పూర్వీకుల ఆస్తి కాదు, అది మా ఇంటి ప్రాణం. దయచేసి వెళ్ళండి అన్నాడు రాఘవయ్య ద్రుజంగా. విశ్వనాథ్ కోపంతో ఊగపోయాడు. మర్యాదగా చెబుతుంటే వినవా? నాకు ఆ స్థలం కావాలి అంటే కావాలి. అక్కడ ఫ్యాక్టరీ కట్టి తీరుతాను. నువ్వు సంతకం పెట్టకపోతే నీ చేత ఎలా పెట్టించాలో నాకు తెలుసు. రేపు పొద్దున్నే బుల్డోజర్లు వస్తాయి. నీ ఇల్లు, ఆ చెట్టు రెండూ నేలమట్టం అవుతాయి. అప్పుడు దిక్కులేని వాడిలా రోడ్డుమీద నిలబడతావు చూసుకో అని బెదిరించాడు. రాఘవయ్య గుండె దడదడా కొట్టుకుంది. ఇతను సామాన్యుడు కాదు, ఏదైనా చేయగల సమర్థుడులా ఉన్నాడు. విశ్వనాథ్ తన జేబులోనుంచి ఫోన్ తీసి, హలో, కమిషనర్ గారా? నేను విశ్వనాథ్ని మాట్లాడుతున్నాను అంటూ ఎవరికో ఫోన్ కలపబోయాడు. రాఘవయ్యను భయపెట్టి సంతకం పెట్టించుకోవాలన్నది అతని పన్నాగం. కాని సరిగ్గా అదే క్షణంలో రాఘవయ్య బీరువాలో పెట్టిన హతాజోడి తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. హతాజోడి అంటేనే శత్రు వినాశకారి. ఎవరైతే ఆ ఇంటి యజమానిమీద చెడు తలపెడతారో వారిని అది ఉద్ధృతంగా తిప్పికొడుతుంది. విశ్వనాథ్ ఫోన్ నెంబర్ డయల్ చేసేలోపే అతని ఫోన్ మోగింది. అది అతని పర్సనల్ అసిస్టెంట్ నెంబర్. కోపంగా లిఫ్ట్ చేశాడు. ఏంట్రా? ఇప్పుడే కదా మాట్లాడాం?
అన్నాడు విశ్వనాథ్. అవతలి వైపునుంచి ఏదో చెప్పగానే విశ్వనాథ్ చేతిలోని ఫైల్స్ కింద పడిపోయాయి. అతని ముఖం రక్తం లేనట్టుగా పాలిపోయింది. కాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఏంటి? ఐటీ రైడ్సా? ఫ్యాక్టరీ సీజ్ చేశారా? నా అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయ్యాయా? పిచ్చి పిచ్చిగా వాగకు. నేనిప్పుడే వస్తున్నా అంటూ అరుస్తూ రాఘవయ్య వైపు కనీసం చూడకుండా కారులో కూర్చుని దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిన నాటకీయ పరిణామం చూసి రాఘవయ్య, సావిత్రమ్మ నిశ్చేష్టులయ్యారు. క్షణాల్లో ఆపద మాయమైపోయింది. ఆ వ్యక్తి మళ్లీ తిరిగరాడని వాళ్ల మనసు చెబుతోంది. చూసారా సావిత్రీ, ఆ హతాజోడి మహిమ! మనల్ని బెదిరించిన వాడికి నిమిషాల్లో శిక్ష పడింది. స్వామివారు చెప్పింది అక్షరాలా నిజం అన్నాడు రాఘవయ్య ఆనందంగా. కాని సంతోషం ఎంతో సేపు నిలవలేదు. బయట చీకటి పడుతోంది. సుబ్బారావు గడువుకు ఇంకా 3 రోజులే ఉంది. వచ్చిన 50 లక్షలను కాదనుకున్నారు. ఇప్పుడు ఆ అప్పు ఎలా తీరుతుంది? రాఘవయ్య లోపలికి వచ్చి కిందపడిన శంఖాన్ని, ఇతర వస్తువులను మళ్లీ బీరువాలో సర్దాడు. అయితే శంఖం ఎందుకు తూర్పువైపు తిరిగింది అన్న ప్రశ్న ఆయన్ను తొలుస్తూనే ఉంది. ఆ రోజు రాత్రి భోజనం చేసి పడుకున్నాక రాఘవయ్యకు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ మళ్లీ అదే పాత బీరువా వైపు చూస్తూ పడుకున్నాడు. కిటికీలోంచి వచ్చిన వెన్నెల కాంతి ఆ బీరువా మీద పడుతోంది. రాఘవయ్యకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. శంఖం తూర్పువైపు తిరిగింది అంటే బీరువా లోపల తూర్పువైపు ఏముంది? ఆయన లేచి వెళ్ళి బీరువా తలుపులు తెరిచాడు. లోపల కుడివైపు తూర్పు దిశగా ఉన్న చెక్క గోడను పరిశీలించాడు. అది చాలా పాత టేకు చెక్క. దానిమీద ఏవో చిన్న చిన్న గీతలు, డిజైన్లు ఉన్నాయి. రాఘవయ్య ఆ చెక్కను చేతితో తడిమి చూశాడు. అంతా మామూలుగానే ఉంది. కాని ఒకచోట మాత్రం చెక్క కొంచెం మెత్తగా, డొల్లగా ఉన్న శబ్దం వచ్చింది. తాక్ తాక్ అని కొట్టి చూశాడు. అది గట్టి చెక్క శబ్దం కాదు, లోపల ఖాళీగా ఉన్న శబ్దం. గుండె వేగం పెరిగింది. ఏదో రహస్యం అక్కడ దాగ ఉంది. రాఘవయ్య ఒక చిన్న ఉలి తీసుకుని ఆ డొల్లగా ఉన్న భాగం దగ్గర సున్నితంగా నెట్టాడు. తక్కు మని ఒక చిన్న శబ్దం వచ్చి ఆ చెక్క ముక్క ఊడి చేతిలోకి వచ్చింది. అక్కడ ఒక అరచేతి మందమున్న రహస్య అర కనిపించింది. ఆ పాత బీరువాలో ఇన్నాళ్ళూ ఒక రహస్య అర ఉందన్న విషయం రాఘవయ్యకు కూడా తెలియదు. ఆ చీకట్లో ఆ చిన్న అరలో ఏదో గుడ్డలో చుట్టిన వస్తువు ఉంది. రాఘవయ్య వణుకుతున్న చేతులతో ఆ వస్తువును బయటకు తీశాడు. అది చాలా బరువుగా ఉంది. పైన ఉన్న పాత గుడ్డను విప్పాడు. అందులో బంగారు కాంతులతో మెరుస్తున్న ఒక చిన్న పుస్తకం, దాని పక్కనే ఒక విచిత్రమైన యంత్రమున్నాయి. ఆ పుస్తకం మామూలు కాగితాలతో చేసింది కాదు, రాగరేకులమీద చెక్కిన తాళపత్ర గ్రంథమది. దానిపైన సంస్కృతంలో కుబేరసిద్ధి, రహస్యవిధి అని రాసి ఉంది. రాఘవయ్య ఆశ్చర్యంతో సావిత్రమ్మను నిద్రలేపాడు. సావిత్రీ, లే! మన తాతల నాటి అసలైన ఆస్తి దొరికింది. ఇది డబ్బు కాదు, డబ్బును సృష్టించే విద్య. ఇద్దరూ ఆ యంత్రాన్ని, ఆ గ్రంథాన్ని దీపం వెలుతురులో చూశారు. ఆ గ్రంథంలోని మొదటి పేజీ చదవగానే రాఘవయ్యకు మతిపోయింది. అందులో ఇలా రాసి ఉంది: ఈ యంత్రం సామాన్యమైనది కాదు. దీనిని రేపు సూర్యోదయ సమయంలో బీరువాలో పెట్టిన శంఖం లోపల ఉన్న బియ్యంలో ఉంచి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ మరుసటి రోజుకి ఆ బియ్యం గింజలు బంగారు రవ్వలుగా మారుతాయి. సావిత్రమ్మ నోట మాట రాలేదు. నిజంగానా అండి? బియ్యం బంగారంగా మారుతాయా? ఇది సాధ్యమేనా? సాధ్యమే సావిత్రీ. ఇది మన పూర్వీకులు ఉపాసించిన విద్య. కాని ఇది పనిచేయాలంటే ఆ మంత్రం చదివేటప్పుడు ఒక బలి ఇవ్వాలి అని చదివాడు రాఘవయ్య. బలియా? ఏం బలి? అని సావిత్రమ్మ భయంగా అడిగింది. రాఘవయ్య ఆ గ్రంథాన్ని పూర్తిగా చదివి ఆందోళనగా భార్య వైపు చూశాడు. సావిత్రీ, ఇది జంతు బలి కాదు, అంతకంటే కఠినమైనది. ఈ మంత్రం ఫలించాలంటే మనకు అత్యంత ఇష్టమైన వస్తువును లేదా మనకు ప్రాణప్రదమైన ఒక విషయాన్ని శాశ్వతంగా త్యాగం చేయాలి. ఆ త్యాగం చేస్తేనే ఆ యంత్రం కరుగుతుంది, బంగారం కురుస్తుంది. అత్యంత ఇష్టమైనది త్యాగం చేయాలా? రాఘవయ్య దగ్గర ఇప్పుడు ఏముంది?
తన భార్య మట్టెలు పోయాయి, ఆస్తిపాస్తులు పోయాయి. మిగిలింది ఇల్లు, భార్య, బిడ్డలు. కాదు. రాఘవయ్యకు ఇంకా తెలియని ఒక విషయముంది. సరిగా అప్పుడే పక్క గదిలో పడుకున్నవారి చిన్న కొడుకు అమ్మా, ఆకలి అని నీరసంగా పిలిచాడు. రాఘవయ్య గుండెలో ఒక మెరుపు మెరిసింది. త్యాగమంటే తన కొడుకు భవిష్యత్తునా, లేక తన ప్రాణమా? అసలు ఆ గ్రంథంలో రాసిన త్యాగం అంతరార్థమేమిటి? రేపు ఉదయం సూర్యోదయం అయ్యేలోపు రాఘవయ్య ఒక నిర్ణయం తీసుకోవాలి. రాఘవయ్య ఆ గ్రంథంలో రాసిన బలి అనే పదాన్ని, దాని పక్కనే ఉన్న నీకు అత్యంత ఇష్టమైనది అనే వాక్యాన్ని మళ్లీ మళ్లీ చదివాడు. గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పక్క గదిలో కొడుకు ఆకలితో ఏడుస్తున్న శబ్దం ఆయన గుండెను కోసేస్తోంది. అత్యంత ఇష్టమైనది అంటే నా కొడుకే కదా? ఈ క్షుద్ర విద్య నా బిడ్డ ప్రాణాన్ని కోరుకుంటోందా? థీ ఎంత నీచమైన ఆలోచన! 100 కోట్లు వచ్చినా సరే నా బిడ్డ చిటికెన వేలుకి కూడా సాటిరావు. మన పూర్వీకులు ఇంత కఠినాత్ములా? ధనం కోసం రక్త సంబంధాన్ని కూడా బలి ఇచ్చేవారా? రాఘవయ్య మనసులో రకరకాల ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. సావిత్రమ్మ భయంతో వణికిపోతూ, ఏమండీ, ఆ పుస్తకాన్ని మూసేయండి. ఆ యంత్రాన్ని ఎక్కడైనా పారేయండి. మనకు ఈ అడ్డదారి వద్దు. ఆ 3 పవిత్రమైన వస్తువులు శంఖం, చక్రం, హతజోడి ఉన్నాయి కదా, అవే మనల్ని కాపాడతాయి. దురాస దున్హఖానికి చేటు. మనకు తెలియని ఈ మంత్రాల జోలికి వెళ్ళొద్దు అని గట్టిగా చెప్పింది. రాఘవయ్యకు భార్య మాటల్లో సత్యం కనిపించింది. నిజమే సావిత్రీ, నిన్న ఆ విశ్వనాథ్ ఇచ్చిన 50 లక్షలే వద్దనుకున్నాం. ఇప్పుడు ఈ మంత్రం కోసం మన ధర్మాన్ని, మనశ్శాంతిని బలి ఇవ్వలేను. ఈ రహస్య అర, ఈ గ్రంథం బహుశా మన నిజాయితీని పరీక్షించడానికి మన పూర్వీకులు పెట్టిన మాయ అయ్యుంటుంది. దీన్ని తిరస్కరించడమే మన గెలుపు అన్నాడు దృఢంగా. వెంటనే ఆ రాగ పుస్తకాన్ని, ఆ యంత్రాన్ని తిరిగే ఆ పాత గుడ్డలో చుట్టి ఆ రహస్య అరలో పెట్టి మూసేశాడు. చెక్క ముక్కను అతికించేసి బీరువా తలుపులు గట్టిగా వేసేశాడు. అమ్మా, ఆకలి! మళ్లీ కొడుకు పిలుపు. రాఘవయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. చేతిలో చిల్లిగవ్వలేదు. ఇంట్లో బియ్యం గింజకూడా లేదు. ఉన్నదల్లా ఆ బీరువాలో శంఖం లోపల దాచిన ఆ గుప్పెడు బియ్యం మాత్రమే. సావిత్రీ అన్నాడు రాఘవయ్య గొంతు జీరబోతుండగా. శంఖంలో ఉన్న బియ్యం తీసుకో. బాబుకు గంజి కాసిపోయి. రేపు ఆ శంఖంలో వేరే బియ్యం వేద్దాం. ముందు ప్రాణం నిలబడాలి, ఆ తర్వాతే పూజలు, పునస్కారాలు. సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. అయ్యో, అది దేవుడికి పెట్టిన బియ్యం కదా అండి? పైగా అవి తీసేస్తే శంఖం శక్తి తగ్గపోతుందేమో? మానవ సేవే మాధవ సేవ సావిత్రీ. ఆకలితో ఉన్న బిడ్డకు అన్నం పెట్టకుండా ఆ బియ్యాన్ని దేవుడి ముందు అలంకారంగా ఉంచితే ఆ లక్ష్మీదేవి కూడా హర్షించదు. తీ అని ఆజ్ఞాపించాడు. సావిత్రమ్మ వణుకుతున్న చేతులతో బీరువా తెరిచి ఆ దక్షిణావృత శంఖంలోని బియ్యాన్ని ఒక పాత్రలోకి వంచింది. ఆశ్చర్యం! ఆమె పోసిన గుప్పెడు బియ్యం పాత్రలో పడగానే రెట్టింపు అయినట్లు అనిపించింది. గంజి కాచింది. ఆ గంజి తాగా బిడ్డ శాంతించాడు. మిగిలిన గంజిని రాఘవయ్య, సావిత్రమ్మ తాగారు. విచిత్రం ఏమిటంటే ఆ గుప్పెడు బియ్యంతో కాచిన గంజి ముగ్గురి కడుపు నింపడమే కాక పాత్రలో ఇంకా మిగిలే ఉంది. ఇది అన్నపూర్ణాదేవి మహిమ అని దంపతులు కళ్లకు అద్దుకున్నారు. తెల్లవారింది. రాఘవయ్యలో ఒక కొత్త శక్తి ప్రవేశించింది. ఆయన ఆ రోజు కూలి పనికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇంట్లో కూర్చుంటే డబ్బురాదు. ఆ హతాజోడి ప్రభావం వల్ల నాకు పని దొరుకుతుంది, డబ్బు వస్తుంది అన్న నమ్మకంతో బయలుదేరాడు. ఆయన ఊరి సెంటర్లోకి వెళ్లగానే ఒక పాత స్నేహితుడు, పేరు రమణ, పరుగున వచ్చాడు. రాఘవయ్యా, ఎంత పని చేశావు? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను అన్నాడు ఆయాసపడుతూ. ఏమైంది రమణ? అపులవాళ్లు ఎవరైనా వచ్చారా? అని భయంగా అడిగాడు రాఘవయ్య. అపులవాళ్లు కాదురా పిచ్చివాడా, నీకు గుర్తుందా? 10 ఏళ్ల క్రితం నా చెల్లెలి పెళ్లికోసం నీ భార్య మెడలో గొలుసు తాకట్టు పెట్టి నాకు 10,000 ఇచ్చావు. ఆ తర్వాత నేను దుబాయ్ వెళ్ళిపోయాను. అక్కడ నా రాత మారిపోయింది. కోట్లు సంపాదించాను.
నిన్ననే వచ్చాను. రాగానే నీ విషయం తెలిసింది. ఇదిగో. ఆనాడు నువ్వు చేసిన సహాయానికి వడ్డీతో కలిపి ఇది నా కృతజ్ఞత అంటూ ఒక సంచిని రాఘవయ్య చేతిలో పెట్టాడు. రాఘవయ్య ఆ సంచిని తెరిచి చూస్తే అందులో కట్టల కొద్దీ నోట్లు ఉన్నాయి. లెక్కపెడితే సరిగ్గా 2,00,000 రూపాయలు. సుబ్బారావుకు కట్టాల్సిన బాకీ 1,50,000. అంటే అప్పు తీరిపోను, ఇంకా 50,000 మిగులుతాయి. రాఘవయ్య ఆనందానికి అవధులు లేవు. రమణా, నువ్వు మనిషి రూపంలో వచ్చిన దేవుడివిరా అని కోగలించుకున్నాడు. నేను కాదు రాఘవయ్యా, నీ మంచితనం నిన్ను కాపాడింది అని చెప్పి రమణ వెళ్ళిపోయాడు. రాఘవయ్యకు అప్పుడు అర్థమైంది. ఇది హఠాజోడీ ప్రభావం. అది వశీకరణ శక్తి కలిగినది. పాత బాకీలను వసూలు చేస్తుందని స్వామివారు చెప్పారు. ఇది అక్షరాలా నిజమైంది. రాఘవయ్య గర్వంగా, సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. దారిలో స్వీట్లు, పూలు కొన్నాడు. ఈరోజే సుబ్బారావు మొహాన డబ్బు కొట్టి నా ఇంటి పత్రాలు వెనక్కి తీసుకుంటాను అనుకున్నాడు. కాని విధి మరోలా తలచింది. రాఘవయ్య ఇంటి వీధిలోకి అడుగుపెట్టగానే అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. ఇంటి ముందు ఒక పెద్ద లారీ నిలబడి ఉంది. సావిత్రమ్మ ఏడుపు వినిపిస్తోంది. రాఘవయ్య గుండె గుభేలుమంది. పరుగు పరుగున ఇంటి దగ్గరకు వెళ్లాడు. అక్కడ సుబ్బారావు కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుని ఉన్నాడు. అతని మనుషులు ఇంట్లోని సామాన్లను బయటకి విసిరేస్తున్నారు. ఏం జరుగుతోంది ఇక్కడ? సుబ్బారావ్, ఆపు. నీ గడువు ఇంకా 2 రోజులు ఉంది కదా అని గట్టిగా అరిచాడు రాఘవయ్య. సుబ్బారావు వికృతంగా నవ్వాడు. గడువు నిన్నటితో ముగసింది రాఘవయ్యా. నిన్న ఆ విశ్వనాథగారు నీ ఇంటిని కొనడానికి వస్తే అతన్ని అవమానించి పంపించావట కదా. అతను ఎవరో తెలుసా? నాకు ఫైనాన్స్ చేసే పెద్దమనిషి. ఆయనకు కోపం వచ్చింది. నీ అప్పు పత్రాలన్నీ ఆయన కొనుక్కున్నాడు. ఈ క్షణమే రాఘవయ్యను ఇల్లు ఖాళీ చేయించు, లేకపోతే నిన్ను జైల్లో పెట్టిస్తా అని నాకు ఆర్డర్ వేశాడు. అందుకే వచ్చాను. డబ్బు తెచ్చావా? తెచ్చాను. ఇదిగో 2,00,000. నీ బాకీ తీరిపోతుంది. నా పత్రాలు నాకు ఇవ్వు అంటూ రాఘవయ్య డబ్బు సంచిని సుబ్బారావు ముఖంమీద విసిరాడు. సుబ్బారావు ఆ సంచిని అందుకుని డబ్బు లెక్కపెట్టాడు. అతని ముఖంలో ఆశ్రయం, ఆ తర్వాత కుటిలత్వం కనిపించాయి. బాగానే తెచ్చావు రాఘవయ్యా, కానీ ఈ 2,00,000 కేవలం వడ్డీకి మాత్రమే సరిపోతాయి. విశ్వనాథగారు పాత లెక్కలన్నీ తిరగదోడారు. చక్రవడ్డీ, దానిమీద చక్రవడ్డీ వేసి మొత్తం బాకీ ఇప్పుడు 10,00,000 అయ్యింది. ఈ 2,00,000 జమ చేసుకుంటా. మిగతా 8,00,000 ఇప్పుడే ఇస్తావా, లేక ఇల్లు ఖాళీ చేస్తావా అని బాంబు పేల్చాడు. రాఘవయ్య కాళ్ల కింద భూమి కంపించింది. 10,00,000? మోసం, దగా. ధర్మం గెలవాలి కాని ఇలా అన్యాయం గెలవకూడదు అని ఆక్రోశించాడు. ధర్మం పుస్తకాల్లో ఉంటుంది, అన్యాయం ఆస్తుల్లో ఉంటుంది. ఒరేయ్, ఆ బీరువాను బయట పడేయండి అని సుబ్బారావు తన మనుషులకు సైగచేశాడు. 2 రౌడీలు బూస్కాళ్లతో ఇంట్లోకి వెళ్లారు. రాఘవయ్య వాళ్లను అడ్డుకోబోయాడు, కాని సుబ్బారావు అతన్ని తోసేశాడు. రాఘవయ్య కింద పడ్డాడు. సావిత్రమ్మ అడ్డు వెళితే ఆమెను కూడా పక్కకు నెట్టేశారు. ఆ రౌడీలు దేవుడి గదిలో ఉన్న ఆ పాత బీరువా దగ్గరకు వెళ్లారు. అందులో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన శంఖం, చక్రం, హఠాజోడి ఉన్నాయి. దీన్ని ఎత్తండిరా అన్నాడు ఒకడు. వాళ్లు ఆ బీరువాను పట్టుకుని కదిలించడానికి ప్రయత్నించారు. అప్పుడు జరిగింది అసలైన అద్భుతం. ఆ బీరువా ఒక్క అంగుళం కూడా కదలలేదు. అది భూమికి అతుక్కుపోయినట్లు, లేదా 100 టన్నుల బరువు పెరిగినట్లు స్థానువులా నిలబడింది. ఆ 2 రౌడీలు బలాన్నంతా ఉపయోగించారు. నరాల తెగేలా లాగారు. లాభం లేదు. ఏంట్రా, చేతకాని వెధవల్లారా, నేనుస్తా ఉండండి అంటూ సుబ్బారావు కోపంగా లోపలికి వెళ్లాడు. సుబ్బారావు ఆ బీరువా మీద చెయ్యి వేసి, రండిరా, అందరం కలిసి తోద్దాం అన్నాడు. అతను బీరువాను తాకగానే బీరువా లోపల ఉన్న దక్షిణావృత శంఖం నుండి ఓం అనే ప్రణవనాదం గంభీరంగా వినిపించింది. అది హాలులో ఉన్న అందరికీ స్పష్టంగా వినపడింది. మరుక్షణమే సుబ్బారావు అమ్మో
అని గట్టిగా అరుస్తూ వెనక్కి ఎగిరిపడ్డాడు. అతని చేతికి ఏదో కరెంట్ షాక్ కొట్టినట్లు చెయ్యి నల్లబడిపోయింది. పాము పాము బీరువాలో పాముంది అని అరిచాడు సుబ్బారావు భయంతో వణికిపోతూ. నిజంగానే బీరువాలో పాము ఉందా? లేక గోమతి చక్రాల రక్షణ వలయం అతన్ని కాటేసిందా? ఇప్పుడు సుబ్బారావు ఏం చేస్తాడు? ఆ ప్రణవనాదం ఎక్కడినుంచి వచ్చింది? ఆ ప్రణవనాదం వినగానే సుబ్బారావు వెనక్కి ఎగిరిపడ్డాడు. అతని అరుపుకు ఆ గదిలోని వారందరూ గడగడలాడిపోయారు. పాము పాము అని సుబ్బారావు అరుస్తుంటే అతని మనుషులు భయంతో వెనక్కి తగ్గారు. నిజానికి అక్కడ భౌతికంగా పాము కనిపించడం లేదు. కాని సుబ్బారావు కళ్లలో మాత్రం మృత్యుభయం తాండవిస్తోంది. అతని కుడి చెయ్యి, బీరువాను తాకిన చెయ్యి, కాలిపోయినట్లు నల్లగా మారిపోయింది. రాఘవయ్య, సావిత్రమ్మ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్లకు ఏ పాము కనిపించడంలేదు. కాని సుబ్బారావుకు ఏం కనిపిస్తోందో వారికి అర్థం కాలేదు. ఇది దేవుడి మహత్యం. ఆ తల్లి మనల్ని కాపాడుతోంది అని సావిత్రమ్మ చేతులు జోడించింది. సుబ్బారావు వణుకుతూ లేచాడు. ఓరేయ్, పదండెరా, ఈ ఇంట్లో ఏదో ఉంది. ఆ బీరువా మామూలుది కాదు. దానికి కరెంట్ పెట్టారో దెయ్యముందో తెలియదు కాని నా ప్రాణం పోయినంత పనైంది అంటూ పారిపోవడానికి సిద్ధమయ్యాడు. అయితే సరిగ్గా అప్పుడే ఇంటి బయట మరో కారు ఆగింది. ఈసారి వచ్చింది విశ్వనాథ్ కాదు, అతనికంటే పెద్ద అధికారిలా ఉన్న ఒక వృద్ధుడు. ఆయన ముఖంలో ప్రశాంతత, గాంభీర్యం ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, ఆ ఊరిలో ఒకప్పుడు దానధర్మాలు చేసిన జమీందారు మనవడు, ఇప్పుడు ఒక పెద్ద పీకాధిపతి శ్రీ చదనానంద స్వామి. ఆయన లోపలికి రాగానే సుబ్బారావు ఆగపోయాడు. స్వామీ, మీరా? అని తల వంచుకున్నాడు. స్వామివారు నేరుగా బీరువా దగ్గరకు వెళ్లారు. ఆయన రాకతో ఆ గదిలో ఒక సుగంధం వ్యాపించింది. ఆయన కళ్ళు మూసుకుని ఆ బీరువాను తాకారు. సుబ్బారావుకు షాక్ కొట్టిన ఆ బీరువా స్వామివారి స్పర్శకు మాత్రం చల్లగా, ప్రశాంతంగా స్పందించింది. రాఘవయ్యా అని పిలిచారు స్వామివారు. స్వామీ, నమస్కారం అన్నాడు రాఘవయ్య వినయంగా. నువ్వు చేసిన పూజ ఫలించింది నాయనా. నువ్వు బీరువాలో పెట్టిన ఆ గోమతి చక్రాలు, హతాజోడి, శంఖం, అవి కేవలం వస్తువులు కాదు, అవి శక్తి కేంద్రాలు. సుబ్బారావు లాంటి దుర్మార్గుల స్పర్శ తగిలితే అవి అగ్నిలా మారుతాయి. భక్తుల స్పర్శ తగిలితే అమృతంలా మారుతాయి. సుబ్బారావ్, నీకు పట్టిన గతి చూశావుగా, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఈ ఇల్లు, ఈ బీరువా దైవాంశ సంభూతాలు. వీటిని ఆక్రమించుకోవాలనుకుంటే సర్వనాశనం అవుతావు అని హెచ్చరించారు. సుబ్బారావు కాళ్లమీద పడ్డాడు. నన్ను క్షమించండి స్వామీ, నా అజ్ఞానం. నా డబ్బు నాకు వద్దు, ఏమీ వద్దు. నా ప్రాణం దక్కితే చాలు అని వేడుకున్నాడు. వెళ్ళు, ఆ రాఘవయ్య కాళ్లమీద పడి క్షమాపణ అడుగు. అప్పుడే నీ చెయ్యి బాగవుతుంది అని ఆదేశించారు. సుబ్బారావు సిగ్గు విడిచి రాఘవయ్య కాళ్ళు పట్టుకున్నాడు. రాఘవయ్యలోని ఉదార స్వభావం నిద్రలేచింది. లేవండి సుబ్బారావుగారు. మనుషులం, తప్పులు చేయడం సహజం. ఆ దేవుడు మిమ్మల్ని క్షమించుగాక అన్నాడు. వెంటనే సుబ్బారావు చేతి మంట తగ్గింది. అతను తన మనుషులతో తోకముడిచి పారిపోయాడు. స్వామివారు రాఘవయ్య వైపు తిరిగి, నాయనా, నీ పరీక్షా సమయం ముగిసింది. అయితే అసలైన రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఆ బీరువాలో ఉన్న శంఖం తూర్పు వైపు ఎందుకు తిరిగిందో తెలుసా? అని అడిగారు. రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. మీకెలా తెలుసు స్వామీ? నాకు అన్నీ తెలుసు. అది తూర్పు వైపు తిరగడానికి కారణం. నీ ఇంటి తూర్పు దిశలో, ఆ రావి చెట్టు కింద ఉన్న నేలలో ఒక పురాతన నిధి ఉంది. ఆ నిధిని కాపాడటానికే ఆ నాగరాజు అక్కడ ఉన్నాడు. ఆ నిధి నీకు చెందదు, అది ఆ పరమేశ్వరుడికి చెందాలి. కాని ఆ నిధిని వెలికితీసే బాధ్యత నీదే. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే తవ్వకం మొదలుపెట్టు. అందులో లభించే సంపదతో ఈ ఊరిలో ఆగిపోయిన నిత్యాన్నదానాన్ని, వేద పాకశాలను పునరుద్ధరించు. నీకు, నీ కుటుంబానికి తరతరాలకు సరిపడా ఐశ్వర్యం ఆ నిధిలోనే ఒక చిన్న భాగం రూపంలో ఉంది. అది నీకు ధర్మబద్ధంగా దక్కుతుంది అని చెప్పారు. రాఘవయ్య కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. ధన్యోస్మి స్వామీ. ఆ రాత్రి రాఘవయ్య దంపతులు నిద్రపోలేదు.
తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేతిలో పార గుణపం పట్టుకుని ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ నాగరాజు మళ్లీ దర్శనమిచ్చాడు. ఈసారి పడగ విప్పి ఆడలేదు, తలదించి దారి ఇచ్చాడు. రాఘవయ్య ఓం నమః శివాయ అని స్మరిస్తూ తవ్వడం మొదలుపెట్టాడు. 3 అడుగులు తవ్వగానే తంగు మని శబ్దం వచ్చింది. ఒక పెద్ద రాతి పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తెరిచి చూస్తే కళ్ళు మెరుమిట్లు గొలిపే దృశ్యం. బంగారు నాణేలు, వజ్రాలు, వైజూర్యాలు ఆ పెట్టె నిండా ఉన్నాయి. వాటి విలువ వెలకట్టలేము. కాని వాటిపైన ఒక చిన్న తామ్ర శాసనముంది. ఇది శివార్పితం. ధర్మరక్షకుడికే ఇది దక్కుతుంది. రాఘవయ్య ఆ నిధిని చూసి పొంగపోలేదు. సావిత్రమ్మ వైపు చూసి, సావిత్రీ, ఇది మనది కాదు, ఆ దేవుడిది. ఇందులోంచి స్వామివారు చెప్పినట్లు మన అవసరాలకు, బాకీలకు సరిపడా మాత్రమే తీసుకుందాం. మిగతాది గుడికి ఇచ్చేద్దాం అన్నాడు. సావిత్రమ్మ సంతోషంగా తల ఊపింది. వాళ్ళు కేవలం కొన్ని బంగారు నాణేలను మాత్రమే తీసుకున్నారు. మిగతా నిధిని అలాగే మూసి స్వామివారికి అప్పగించారు. ఆ రోజు సాయంత్రమే రాఘవయ్య బాకీలన్నీ తీరిపోయాయి. ఊర్లో రాఘవయ్య పేరు మారుమోగపోయింది. ఆయన నిజాయితీని, ధర్మనిరతిని చూసి ఆ ఊరి ప్రజలు ఆయన్ను నెత్తిన పెట్టుకున్నారు. చదనానంద స్వామి ఆధ్వర్యంలో ఆ నిధితో శివాలయం పునర్నిర్మాణం జరిగింది. నిత్యాన్నదానం మొదలైంది. అయితే రాఘవయ్య ఇంట్లో ఉన్న ఆ బీరువా కథ అక్కడితో అయిపోలేదు. ఆ బీరువాలో పెట్టిన గోమతీ చక్రాలు, హతాజోడి, శంఖం ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు ప్రకాశించడం మొదలుపెట్టాయి. ఆ ఇంట్లో డబ్బు ఖర్చవుతున్నా మళ్లీ రెట్టింపు అయ్యి బీరువాలోకి చేరడం మొదలైంది. రాఘవయ్య ఏ వ్యాపారం చేసినా పూలు, పళ్ళు, ధాన్యం అందులో విపరీతమైన లాభాలు రావడం మొదలయ్యాయి. ఒకరోజు రాఘవయ్య బీరువా తెరిచి చూసేసరికి ఆ శంఖం మీద ఒక చిన్న నీటి బిందువు మెరుస్తూ కనిపించింది. శంఖం లోపల నీరు లేదు, కాని ఆ బిందువు అమృతంలా మెరుస్తోంది. అది లక్ష్మీ కటాక్ష బిందువు. ఎవరి బీరువాలో అయితే ఈ బిందువు ఏర్పడుతుందో వారి ఇంట్లో సాక్షాత్తు కుబేరుడు కాపలా కాస్తాడని శాస్త్రం చెబుతోంది. రాఘవయ్య, సావిత్రమ్మ ఆనందానికి అవధులు లేవు. ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థితి నుంచి ఇప్పుడు 10 మందికి పెట్టే స్థాయికి ఎదిగారు. కాని వాళ్లు ఎప్పుడూ గర్వపడలేదు. ఇదంతా ఆ స్వామి భిక్ష, ఆ తల్లి కరుణ అనే బతికారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాఘవయ్య వృద్ధాప్యంలోకి వచ్చాడు. తన కొడుకు పెద్దవాడయ్యాడు, మంచి విద్యావంతుడయ్యాడు. ఒకరోజు రాఘవయ్య తన కొడుకును పిలిచి ఆ బీరువా రహస్యాన్ని చెప్పాలనుకున్నాడు. నాయనా, ఈ బీరువా మన ఆస్తి కాదు, బాధ్యత. ఇందులో ఉన్న ఆ 3 వస్తువులను నువ్వు ప్రాణంగా కాపాడాలి. అయితే నీకు తెలియని ఇంకో రహస్యముంది. ఆ రహస్య అరలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథం, ఆ మంత్రం. దాన్ని ఎప్పటికీ వాడకు. కాని భవిష్యత్తులో ఎప్పుడైనా ధర్మం ప్రమాదంలో పడితే, లోకానికి కీడు జరిగే పరిస్థితి వస్తే అప్పుడు మాత్రమే ఆ గ్రంథాన్ని తెరువు. అందులో ధనాన్ని సృష్టించే విద్యే కాదు, ధర్మాన్ని రక్షించే వజ్రాయుధ మంత్రం కూడా ఉంది అని చెప్పాడు. అసలు ఆ గ్రంథంలో ఉన్న రెండో మంత్రం ఏమిటి? రాఘవయ్య ఇన్నాళ్లు దాచిన ఆ చివరి రహస్యం ఆ వంశాన్ని ఎలా ముందుకు నడిపించింది? ఈ కథ ఇక్కడితో ముగసిందా? లేక ఇది కొత్త అధ్యాయానికి నాంది పలికిందా? రాఘవయ్య తన కొడుకు దత్తాత్రేయుడి చేతిలో ఆ రాగి గ్రంథాన్ని పెడుతూ, నాయనా, ఈ గ్రంథంలోని రెండో మంత్రం సంపద కోసం కాదు, సంక్షోభ నివారణ కోసం. ఎప్పుడైతే ధర్మం ఒంటికాలిపై నడుస్తుందో, ఎప్పుడైతే అన్నానికి కరువు వచ్చి ప్రజలు అల్లాడిపోతారో, అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని పయించి ఈ బీరువాలోని 3 వస్తువులపై పసుపు నీళ్లు చల్లాలి. అప్పుడు ఆ శంఖం నుండి అమృతం వర్షిస్తుంది, ఆ చక్రాల నుండి రక్షణ కవచం ఏర్పడుతుంది, ఆ హతాజోడి నుండి అన్నపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇది మన స్వార్థానికి వాడితే అది భస్మాసుర హస్తం అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. దత్తాత్రేయుడు తండ్రి పాదాలకు నమస్కరించి, మీ మాట జవదాటను నాన్నా. ఈ సంపద, ఈ విద్య లోకకల్యాణం కోసమే అని ప్రమాణం చేస్తున్నాను అని మాటిచ్చాడు. ఆ మాట వినగానే రాఘవయ్య ముఖంలో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత, సంతృప్తి కనిపించాయి. ఆయన తన జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. కటిక దారిద్ర్యం నుండి
కుబేరుడి స్థాయికి ఎదిగిన ప్రస్థానం. మధ్యలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని ప్రలోభాలు. అడుగడుగునా ఆ దైవం పరీక్షించింది. ప్రతి పరీక్షలోనూ ధర్మమే ఆయనను గెలిపించింది. సావిత్రీ అని భార్యను పిలిచాడు రాఘవయ్య. సావిత్రమ్మ కన్నీళ్లతో భర్త పక్కన కూర్చుంది. ఆమెకు అర్థమైంది, పిలుపు వచ్చే సమయం ఆసన్నమైందని. ఏడవకు సావిత్రీ. మనం ఇన్నాళ్లు ఆరాధించిన ఆ పార్వతీ పరమేశ్వరుల రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఆ బీరువా తలుపులు తెరిచి ఉంచు. నా చూపు ఆ లక్ష్మీ స్వరూపమైన శంఖం మీదే ఉండాలి అని కోరాడు. సావిత్రమ్మ గుండె దిటవు చేసుకుని ఆ పాతటేకు బీరువా తలుపులు తెరిచింది. లోపల దీపపు కాంతిలో ఆ 3 వస్తువులు, గోమతి చక్రాలు, హతాజోడి, దక్షిణావృత శంఖం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. శంఖమీద ఉన్న ఆ చిన్న లక్ష్మీ బిందువు వజ్రంలా మెరుస్తోంది. రాఘవయ్య ఆ వస్తువులను చూస్తూ చేతులు జోడించి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపించడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో ఇంటి బయట వాతావరణం మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. సన్నని చినుకులు పడటం మొదలైంది. ఆ ఊరి శివాలయంలో గంటలు వాటంతటా అవే మోగడం ప్రారంభించాయి. ఆ శబ్దానికి ఊరి జనం ఆశ్చర్యపోయి గుడివైపు, రాఘవయ్య ఇంటివైపు పరుగున వచ్చారు. రాఘవయ్య గొంతులోంచి చివరిసారిగా శివ అనే మాట వచ్చింది. ఆయన కళ్లలోంచి ఒక దివ్యమైన జ్యోతి బయటకు వచ్చి నేరుగా ఆ బీరువాలోని శంఖంలోకి ప్రవేశించింది. మరుక్షణమే ఆ శంఖం నుండి ఒక పెద్ద కాంతి పుంజం గదిని వెలిగించేసింది. రాఘవయ్య శివైక్యం చెందారు. ఆయన ముఖంలో మరణం తాలూకు జాడలేదు. గాగె నిద్రలో ఉన్న చిన్న పిల్లాడిలా ప్రశాంతంగా ఉన్నారు. సావిత్రమ్మ, దత్తాత్రేయుడు ఆయన పాదాలమీద పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఊరి ప్రజలందరూ రాఘవయ్యగారు అమరులు అని నినదించారు. రాఘవయ్య అంత్యక్రియలు ఒక మహోత్సవంలా జరిగాయి. ఆయన కేవలం ఒక ధనవంతుడిలా కాకుండా ఒక మహర్షిలా వెళ్ళిపోయారు. కాలం గడిచింది. దత్తాత్రేయుడు ఇప్పుడు ఆ ఇంటి యజమాని అయ్యాడు. తండ్రి నేర్పిన బాటలోనే నడుస్తూ ఆస్తిని పెంచడమే కాకుండా ధర్మాన్ని కూడా పెంచాడు. ఆ ఊరిలో ఆకలి అనే మాటే లేకుండా చేశాడు. ఆ పాత బీరువా ఇప్పుడు ఆ ఊరి ప్రజలకు ఒక దేవాలయంలా మారింది. ఎవరికైనా కష్టం వస్తే రాఘవయ్యగారి ఇంటికి వచ్చి ఆ బీరువాకు నమస్కరించుకుని వెళ్లేవారు. వారి కష్టాలు మంచులా కరిగపోయేవి. ఒక కార్తీక పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు పూజగదిలో కూర్చుని ఉండగా ఆ బీరువా దగ్గర ఒక అలికిడి వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఆ పాత సన్యాసి, కథ మొదట్లో రాఘవయ్యకు దారి చూపించినవారు నిలబడి ఉన్నారు. ఆయన రూపం ఏమాత్రం మారలేదు. దత్తాత్రేయుడు ఉలిక్కిపడి, స్వామీ, మీరా? నాన్నగారు మీకోసం ఎంతగానో ఎదురుచూశారు అని కాళ్లమీద పడ్డాడు. ఆ సన్యాసి చిరునవ్వుతో, నాయనా, నేను ఎక్కడికి వెళ్లలేదు. ఈ గోమతీ చక్రాల్లో, ఈ శంఖంలో మీ నాన్నగారి రూపంలో ఇక్కడే ఉన్నాను. మీ నాన్నగారు గెలిచారు. ధనం మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది అంటారు, కాని మీ నాన్నగారు ఆ ధనంతోనే దైవత్వాన్ని పొందారు. ఈ 3 వస్తువులు ఉన్నంతకాలం, మీ వంశంలో ధర్మం ఉన్నంతకాలం, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఇంట్లోనే కొలువై ఉంటాడు అని ఆశీర్వదించారు. ఆయన ఆ బీరువాను తాకారు. వెంటనే ఆ 3 వస్తువులు గాలిలోకి లేచి దత్తాత్రేయుడికి ప్రదక్షిణ చేసి మళ్లీ తమ స్థానాల్లో స్థిరపడ్డాయి. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి దత్తాత్రేయుడు పులకించిపోయాడు. మరుక్షణం ఆ సన్యాసి అదృశ్యమయ్యారు. అది దత్తాత్రేయుడికి దక్కిన దైవ అనుగ్రహం. రాఘవయ్య చేసిన త్యాగానికి, భక్తికి దక్కిన శాశ్వత గుర్తింపు. చూశారా? ఇది కేవలం రాఘవయ్య కథ కాదు. ఇది మనందరి కథ. మనందరి ఇళ్లలోనూ బీరువాలు ఉన్నాయి. మనం కూడా ఎంతో కష్టపడి సంపాదిస్తాం. కాని అది నిలవాలంటే, వృద్ధి చెందాలంటే కేవలం తాళాలు వేస్తే సరిపోదు. ఆ రాత్రి రాఘవయ్య దంపతులు నిద్రపోలేదు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేతిలో పార, గుణపం పట్టుకుని ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ నాగరాజు మళ్లీ దర్శనమిచ్చాడు. ఈసారి పడగ విప్పి ఆడలేదు, తలదించి దారి ఇచ్చాడు. రాఘవయ్య, ఓం నమః శివాయ అని స్మరిస్తూ తవ్వడం మొదలుపెట్టాడు. 3 అడుగులు తవ్వగానే తంగు మని శబ్దం వచ్చింది. ఒక పెద్ద రాతి పెట్టె కనిపించింది.
ఆ పెట్టెను తెరిచి చూస్తే కళ్ళు మెరుమిట్లు గొలిపే దృశ్యం. బంగారు నాణేలు, వజ్రాలు, వైజూర్యాలు ఆ పెట్టె నిండా ఉన్నాయి. వాటి విలువ వెలకట్టలేము. కాని వాటిపైన ఒక చిన్న తామ్ర శాసనముంది. ఇది శివార్పితం. ధర్మరక్షకుడికే ఇది దక్కుతుంది. రాఘవయ్య ఆ నిధిని చూసి పొంగపోలేదు. సావిత్రమ్మ వైపు చూసి, సావిత్రీ, ఇది మనది కాదు, ఆ దేవుడిది. ఇందులోంచి స్వామివారు చెప్పినట్లు మన అవసరాలకు, బాకీలకు సరిపడా మాత్రమే తీసుకుందాం. మిగతాది గుడికి ఇచ్చేద్దాం అన్నాడు. సావిత్రమ్మ సంతోషంగా తల ఊపింది. వాళ్ళు కేవలం కొన్ని బంగారు నాణేలను మాత్రమే తీసుకున్నారు. మిగతా నిధిని అలాగే మూసి స్వామివారికి అప్పగించారు. ఆ రోజు సాయంత్రమే రాఘవయ్య బాకీలన్నీ తీరిపోయాయి. ఊర్లో రాఘవయ్య పేరు మారుమోగపోయింది. ఆయన నిజాయితీని, ధర్మనిరతిని చూసి ఆ ఊరి ప్రజలు ఆయన్ను నెత్తిన పెట్టుకున్నారు. చదనానంద స్వామి ఆధ్వర్యంలో ఆ నిధితో శివాలయం పునర్నిర్మాణం జరిగింది. నిత్యాన్నదానం మొదలైంది. అయితే రాఘవయ్య ఇంట్లో ఉన్న ఆ బీరువా కథ అక్కడితో అయిపోలేదు. ఆ బీరువాలో పెట్టిన గోమతీ చక్రాలు, హతాజోడి, శంఖం ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు ప్రకాశించడం మొదలుపెట్టాయి. ఆ ఇంట్లో డబ్బు ఖర్చవుతున్నా మళ్లీ రెట్టింపు అయ్యి బీరువాలోకి చేరడం మొదలైంది. రాఘవయ్య ఏ వ్యాపారం చేసినా పూలు, పళ్ళు, ధాన్యం అందులో విపరీతమైన లాభాలు రావడం మొదలయ్యాయి. ఒకరోజు రాఘవయ్య బీరువా తెరిచి చూసేసరికి ఆ శంఖం మీద ఒక చిన్న నీటి బిందువు మెరుస్తూ కనిపించింది. శంఖం లోపల నీరు లేదు, కాని ఆ బిందువు అమృతంలా మెరుస్తోంది. అది లక్ష్మీ కటాక్ష బిందువు. ఎవరి బీరువాలో అయితే ఈ బిందువు ఏర్పడుతుందో వారి ఇంట్లో సాక్షాత్తు కుబేరుడు కాపలా కాస్తాడని శాస్త్రం చెబుతోంది. రాఘవయ్య, సావిత్రమ్మ ఆనందానికి అవధులు లేవు. ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థితి నుంచి ఇప్పుడు 10 మందికి పెట్టే స్థాయికి ఎదిగారు. కాని వాళ్లు ఎప్పుడూ గర్వపడలేదు. ఇదంతా ఆ స్వామి భిక్ష, ఆ తల్లి కరుణ అనే బతికారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాఘవయ్య వృద్ధాప్యంలోకి వచ్చాడు. తన కొడుకు పెద్దవాడయ్యాడు, మంచి విద్యావంతుడయ్యాడు. ఒకరోజు రాఘవయ్య తన కొడుకును పిలిచి ఆ బీరువా రహస్యాన్ని చెప్పాలనుకున్నాడు. నాయనా, ఈ బీరువా మన ఆస్తి కాదు, బాధ్యత. ఇందులో ఉన్న ఆ 3 వస్తువులను నువ్వు ప్రాణంగా కాపాడాలి. అయితే నీకు తెలియని ఇంకో రహస్యముంది. ఆ రహస్య అరలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథం, ఆ మంత్రం, దాన్ని ఎప్పటికీ వాడకు. కాని భవిష్యత్తులో ఎప్పుడైనా ధర్మం ప్రమాదంలో పడితే, లోకానికి కీడు జరిగే పరిస్థితి వస్తే అప్పుడు మాత్రమే ఆ గ్రంథాన్ని తెరువు. అందులో ధనాన్ని సృష్టించే విద్యే కాదు, ధర్మాన్ని రక్షించే వజ్రాయుధ మంత్రం కూడా ఉంది అని చెప్పాడు. అసలు ఆ గ్రంథంలో ఉన్న రెండో మంత్రం ఏమిటి? రాఘవయ్య ఇన్నాళ్లు దాచిన ఆ చివరి రహస్యం ఆ వంశాన్ని ఎలా ముందుకు నడిపించింది? ఈ కథ ఇక్కడితో ముగిసిందా? లేక ఇది కొత్త అధ్యాయానికి నాంది పలికిందా? రాఘవయ్య తన కొడుకు దత్తాత్రేయుడి చేతిలో ఆ రాగి గ్రంథాన్ని పెడుతూ, నాయనా, ఈ గ్రంథంలోని రెండో మంత్రం సంపద కోసం కాదు, సంక్షోభ నివారణ కోసం. ఎప్పుడైతే ధర్మం ఒంటికాలిపై నడుస్తుందో, ఎప్పుడైతే అన్నానికి కరువు వచ్చి ప్రజలు అల్లాడిపోతారో, అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని పయించి ఈ బీరువాలోని 3 వస్తువులపై పసుపు నీళ్లు చల్లాలి. అప్పుడు ఆ శంఖం నుండి అమృతం వర్షిస్తుంది, ఆ చక్రాల నుండి రక్షణ కవచం ఏర్పడుతుంది, ఆ హతాజోడి నుండి అన్నపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇది మన స్వార్థానికి వాడితే అది భస్మాసుర హస్తం అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. దత్తాత్రేయుడు తండ్రి పాదాలకు నమస్కరించి, మీ మాట జవదాటను నాన్నా. ఈ సంపద, ఈ విద్య లోకకల్యాణం కోసమే అని ప్రమాణం చేస్తున్నాను అని మాటిచ్చాడు. ఆ మాట వినగానే రాఘవయ్య ముఖంలో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత, సంతృప్తి కనిపించాయి. ఆయన తన జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. కటిక దారిద్ర్యం నుండి కుబేరుడి స్థాయికి ఎదిగిన ప్రస్థానం. మధ్యలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని ప్రలోభాలు. అడుగడుగునా ఆ దైవం పరీక్షించింది. ప్రతి పరీక్షలోనూ ధర్మమే ఆయనను గెలిపించింది. సావిత్రీ అని భార్యను పిలిచాడు రాఘవయ్య. సావిత్రమ్మ కన్నీళ్లతో భర్త పక్కన కూర్చుంది. ఆమెకు అర్థమైంది, పిలుపు వచ్చే సమయం ఆసన్నమైందని. ఏడవకు సావిత్రీ
మనం ఇన్నాళ్ళు ఆరాధించిన ఆ పార్వతీ పరమేశ్వరుల రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఆ బీరువా తలుపులు తెరిచి ఉంచు. నా చూపు ఆ లక్ష్మీ స్వరూపమైన శంఖం మీదే ఉండాలి అని కోరాడు. సావిత్రమ్మ గుండె దిటవు చేసుకుని ఆ పాతటేకు బీరువా తలుపులు తెరిచింది. లోపల దీపపు కాంతిలో ఆ 3 వస్తువులు, గోమతి చక్రాలు, హతాజోడి, దక్షిణావత శంఖం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. శంఖమీద ఉన్న ఆ చిన్న లక్ష్మీ బిందువు వజ్రంలా మెరుస్తోంది. రాఘవయ్య ఆ వస్తువులను చూస్తూ చేతులు జోడించి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపించడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో ఇంటి బయట వాతావరణం మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. సన్నని చినుకులు పడటం మొదలైంది. ఆ ఊరి శివాలయంలో గంటలు వాటంతటా అవే మోగడం ప్రారంభించాయి. ఆ శబ్దానికి ఊరి జనం ఆశ్చర్యపోయి గుడివైపు, రాఘవయ్య ఇంటివైపు పరుగున వచ్చారు. రాఘవయ్య గొంతులోంచి చివరిసారిగా శివ అనే మాట వచ్చింది. ఆయన కళ్లలోంచి ఒక దివ్యమైన జ్యోతి బయటకు వచ్చి నేరుగా ఆ బీరువాలోని శంఖంలోకి ప్రవేశించింది. మరుక్షణమే ఆ శంఖం నుండి ఒక పెద్ద కాంతి పుంజం గదిని వెలిగించేసింది. రాఘవయ్య శివైక్యం చెందారు. ఆయన ముఖంలో మరణం తాలూకు జాడలేదు. గాగె నిద్రలో ఉన్న చిన్న పిల్లాడిలా ప్రశాంతంగా ఉన్నారు. సావిత్రమ్మ, దత్తాత్రేయుడు ఆయన పాదాలమీద పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఊరి ప్రజలందరూ రాఘవయ్యగారు అమరులు అని నినదించారు. రాఘవయ్య అంత్యక్రియలు ఒక మహోత్సవంలా జరిగాయి. ఆయన కేవలం ఒక ధనవంతుడిలా కాకుండా ఒక మహర్షిలా వెళ్ళిపోయారు. కాలం గడిచింది. దత్తాత్రేయుడు ఇప్పుడు ఆ ఇంటి యజమాని అయ్యాడు. తండ్రి నేర్పిన బాటలోనే నడుస్తూ ఆస్తిని పెంచడమే కాకుండా ధర్మాన్ని కూడా పెంచాడు. ఆ ఊరిలో ఆకలి అనే మాటే లేకుండా చేశాడు. ఆ పాత బీరువా ఇప్పుడు ఆ ఊరి ప్రజలకు ఒక దేవాలయంలా మారింది. ఎవరికైనా కష్టం వస్తే రాఘవయ్యగారి ఇంటికి వచ్చి ఆ బీరువాకు నమస్కరించుకుని వెళ్లేవారు. వారి కష్టాలు మంచులా కరిగపోయేవి. ఒక కార్తీక పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు పూజగదిలో కూర్చుని ఉండగా ఆ బీరువా దగ్గర ఒక అలికిడి వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఆ పాత సన్యాసి, కథ మొదట్లో రాఘవయ్యకు దారి చూపించినవారు నిలబడి ఉన్నారు. ఆయన రూపం ఏమాత్రం మారలేదు. దత్తాత్రేయుడు ఉలిక్కిపడి, స్వామీ, మీరా? నాన్నగారు మీకోసం ఎంతగానో ఎదురుచూశారు అని కాళ్లమీద పడ్డాడు. ఆ సన్యాసి చిరునవ్వుతో, నాయనా, నేను ఎక్కడికి వెళ్లలేదు. ఈ గోమతీ చక్రాల్లో, ఈ శంఖంలో మీ నాన్నగారి రూపంలో ఇక్కడే ఉన్నాను. మీ నాన్నగారు గెలిచారు. ధనం మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది అంటారు. కాని మీ నాన్నగారు ఆ ధనంతోనే దైవత్వాన్ని పొందారు. ఈ 3 వస్తువులు ఉన్నంతకాలం, మీ వంశంలో ధర్మం ఉన్నంతకాలం, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఇంట్లోనే కొలువై ఉంటాడు అని ఆశీర్వదించారు. ఆయన ఆ బీరువాను తాకారు. వెంటనే ఆ 3 వస్తువులు గాలిలోకి లేచి దత్తాత్రేయుడికి ప్రదక్షిణ చేసి మళ్లీ తమ స్థానాల్లో స్థిరపడ్డాయి. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి దత్తాత్రేయుడు పులకించిపోయాడు. మరుక్షణం ఆ సన్యాసి అదృశ్యమయ్యారు. అది దత్తాత్రేయుడికి దక్కిన దైవ అనుగ్రహం. రాఘవయ్య చేసిన త్యాగానికి, భక్తికి దక్కిన శాశ్వత గుర్తింపు. చూశారా? ఇది కేవలం రాఘవయ్య కథ కాదు. ఇది మనందరి కథ. మనందరి ఇళ్లలోనూ బీరువాలు ఉన్నాయి. మనం కూడా ఎంతో కష్టపడి సంపాదిస్తాం. కాని అది నిలవాలంటే, వృద్ధి చెందాలంటే కేవలం తాళాలు వేస్తే సరిపోదు. గోమతీ చక్రాలు రక్షణ, హతాజోడి ఆకర్షణ, దక్షిణావృత శంఖం వృద్ధి. ఈ 3 పవిత్ర వస్తువులను విధివిధానంగా, భక్తితో, నమ్మకంతో మీ బీరువాలో స్థాపించండి. కానీ గుర్తుంచుకోండి, రాఘవయ్యలాగా ధర్మం అనే పునాది ఉంటేనే ఈ పరిహారాలు పనిచేస్తాయి. మీ సంపాదనలో కొంత భాగం 10 మందికి సహాయం చేయడానికి వాడండి. అప్పుడు చూడండి, మీ బీరువాలో డబ్బు ఎలా పొంగపొర్లుతుందో, లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లనని ఎలా మొండికేస్తుందో. ఆ పరమేశ్వరుడి దయ, అష్టలక్ష్ముల కటాక్షం మీ అందరిపై, మీ కుటుంబాలపై సదా ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కథనాన్ని ఇంతటి లోతైన పరిశోధనతో, పురాణ వాస్తవాలను జోడించి మీకు అందించడానికి మేము ఎంతో శ్రమించాము, ఎన్నో రోజులు వెచ్చించాము.
మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మాకు అండగా నిలవండి. కింద ఉన్న సూపర్ థాంక్స్ ఆప్షన్ ద్వారా లేదా ఛానల్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ వంతు సహకారాన్ని అందించి ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలు, అద్భుతమైన కథలు మీకు చెప్పే అవకాశం మాకు కల్పించండి. ధర్మ ప్రచారానికి మీరు వేసే చిన్న సమిధ మాకు కొండంత బలం. స్వస్తి.